This conference will now be recorded. Hello friends, good morning Andy and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి మనం స్కానింగ్ చేసాం కదా, స్కానింగ్ రిజల్ట్స్ ఏమున్నాయని చెప్పి స్కానింగ్ రిజల్ట్స్ అండ్ కన్వర్టింగ్ EC2 ఇన్స్టెన్స్ టు AMI ఇమేజ్. మీకు నెక్స్ట్ వచ్చి మనం ఇదంతా కూడా ఆటోమేట్ చేయాలి. మనకి ఆటోమేట్ చేయడం అంటే ఆటోమేటింగ్ AMI creation using packer అన్న ఆర్ HashiCorp packer అని ఉంటుంది మీకు. ఓకే, తర్వాత వచ్చి థర్డ్ వచ్చేసి మనకి అండర్స్టాండింగ్ స్నాప్ షాట్స్ చెప్పాలా, కానీ స్నాప్ షాట్స్ టైం సరిపోదు యాక్చువల్గా. అందుకని నేను ఏం చేస్తాను, అండర్స్టాండింగ్ SSL TLS సర్టిఫికేట్స్ గురించి చూద్దామండి. అండ్ ఇఫ్ పాసిబుల్ జనరేట్ SSL సర్టిఫికేట్స్ యూజింగ్ సర్క్బాట్ బై ద వే మీకు. సో వీటి గురించి మనం ఈరోజు కాన్సన్ట్రేట్ చేద్దాం. మీకు దీన్ని .4 గా మెన్షన్ చేస్తాను. మీరు చూసినట్లయితే మీకు ఇలా పెట్టుకుందాం మనం సెకండ్. ఓకే, గుడ్. ఇది మన ప్లాన్. సో మీకు తెలుసు, మనం లాస్ట్ వీక్ ఫ్రైడే మనం ఏం చేసామంటే మనం ఈ టెస్ట్ సర్వర్ ఉంది కదా, దీన్ని స్కాన్ చేసామండి. ఫస్ట్ మనం ఏం చేసాము, ఇన్స్పెక్టర్ వాడి స్కాన్ చేసాము. ఇన్స్పెక్టర్ వాడి స్కాన్ చేసినాక ఆ తర్వాత ఏం చేసాము, నెక్స్ట్ మనం దాని మీద యాన్సిబుల్ వాడి దాన్ని ప్యాచ్ చేసాము అండ్ దెన్ స్కాన్ రన్ చేసాము. బై ద టైం మనకి క్లాస్ అయిపోయింది కాబట్టి రిజల్ట్స్ నేను మండే చెప్తాను కాబట్టి, సో నేను మళ్ళీ ఇక్కడికి వచ్చి సెక్యూరిటీ ఐడెంటిటీ అని చెప్పి ఇక్కడికి వద్దాం. ఇక్కడ అమెజాన్ ఇన్స్పెక్టర్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తాను మీకు. ఓకే, ఇక్కడికి వచ్చి మీకు స్విచ్ టు క్లాసిక్ రండి. ఇక్కడ స్కానింగ్ ఇక్కడ జరుగుతుంది. ఇదేంటంటే లేటెస్ట్ గా ఇక్కడ కూడా మనం ఫైండింగ్స్ వస్తుంది. మీరు చూసినట్లయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కంటైనర్ ఇమేజ్, తర్వాత ఇన్స్టెన్స్ పరంగా ఇవన్నీ కూడా ఫైండింగ్స్ చెక్ చేస్తూ ఉంటుంది. బట్ మనం స్కానర్ వచ్చి ఇక్కడ రన్ చేస్తాం అనమాట. రన్ చేసినాక అసెస్మెంట్ రన్స్ ఇక్కడికి వచ్చినప్పుడు ఇప్పుడు మనకి లాస్ట్ ఫ్రైడే రన్ చేస్తామండి. మనకి ప్యాచింగ్ చేయకుండా చేసినప్పుడు మీకు 191 ఉన్నాయి మీకు. సో కాబట్టి జనరేట్ రిపోర్ట్ అంటే ఐ థింక్ 100 వచ్చి మీకు మొత్తం ఉన్నట్టున్నాడు, హై లో అండ్ మీడియం అన్ని కలిపి. హై వచ్చి 96, లో అండ్ మీడియం వచ్చి ఒక 4 ఉన్నాయన్నమాట మీకు. తర్వాత మనం ఏం చేసాం, స్కానింగ్ అంతా చేసాం. స్కానింగ్ అంతా చేసినాక సో 191 స్థానంలో మీరు చూసినట్లయితే ఆల్మోస్ట్ ఒక 68 తగ్గొచ్చినాయి మనకి. 68 తగ్గ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి దీన్ని కూడా ఫైండింగ్ రిపోర్ట్ ఓపెన్ చేయమంటాను మీకు. సో ఇది స్కానింగ్ తర్వాత వచ్చిందండి మీకు. సో కిందకు వచ్చాం అనుకోండి, మీరు చూస్తే ఎంత వచ్చినాయి మీకు, 43 వచ్చినాయి అండి మీకు. అంటే ఆల్మోస్ట్ లైక్ 57 తగ్గినాయి అనమాట మీకు. 57 ప్యాచ్ అని, బట్ స్టిల్ మీకు 43 ఉన్నాయి కాబట్టి అవి ఏమేమి బాకీ ఉన్నాయని చెప్పి మీరు కిందకి రావచ్చు. కిందకు వచ్చి మీకు వెరిఫై చేసుకోవచ్చు. మీకు వెరిఫై చేసుకొని ఓకే, ఇంకా ఇవి ఉన్నాయి. లెవెల్ 1 లో వచ్చి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మీకు. సో ఈ ఎన్ష్యూర్ డిఫాల్ట్ డినై, లూప్ బ్యాక్ కాన్ఫిగర్డ్ ఇవన్నీ కూడా. అలాగే లెవెల్ 2కి వచ్చినప్పుడు మీకు ఇవి ఉన్నాయన్నమాట మీకు. ఓకే, సో అది దాని ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలని చెప్పి కిందకి వస్తే మీకు ఇచ్చి ఉంటారు అనమాట. ఎన్ష్యూర్ నో ఎగ్జిక్ SHM పార్టిషన్ అని చెప్పి రికమెండేషన్ ఎడిట్ FS స్టాప్ ఫైల్ అండ్ యాడ్ నో ఎగ్జిక్ ఫీల్డ్ అని ఉంటుంది మీకు. నెక్స్ట్ వచ్చినప్పుడు 1.1.5 ఎన్ష్యూరింగ్ మౌంటింగ్ ఆఫ్ UDF సిస్టమ్ ఈస్ డిజేబుల్డ్. రికమెండేషన్ ఎడిట్ ఆర్ క్రియేట్ ETC mod probe డైరెక్టరీ ఎండింగ్ ఇన్ .conf ఇట్లా. సో ఇవన్నీ కూడా మీరు చేయాలి. ఇవన్నీ చేసి మళ్ళీ ఒకసారి స్కాన్ రన్ చేసినాక ఆ తర్వాత మీకు ఇమేజ్ ఇలా రెడీ అవుతుంది కదా. దీన్ని మనం ఏం చేస్తాం, మీకు ఇమేజ్ అని చెప్పి క్రియేట్ ఇమేజ్ అని చెప్తాం. నేను ఏం చేస్తాను, AWS B55 సెక్యూర్ ఇమేజ్ అని ఇచ్చేసాం అనుకోండి మీకు. ఓకే, కావాలంటే మీరు ఏం చేయొచ్చు, దీనికి ఇట్లా కూడా ఇవ్వచ్చు అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి, సో నేను ఏం చేస్తాను, జాన్ ఈరోజు ఎంత మీకు, జాన్ 8/2024 అని ఇచ్చాను అనుకోండి మీకు. అంటే తెలుస్తుంది ఎప్పుడు మనకి అని చెప్పి. ఇలా తీసుకొని నేను క్రియేట్ ఇమేజ్ అనండి మీకు. సో కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక ఇమేజ్ క్రియేట్ అవుతుంది అనమాట. ఎక్కడ
ఏఎంఐస్కి వెళ్ళామనుకోండి, అమెజాన్ మెషిన్ ఇమేజెస్కి వెళ్ళామంటే మీకు క్రియేట్ అవుతుంది ఇక్కడ మీకు. సో కాబట్టి కాకపోతే ఇదంతా కూడా చాలా మాన్యువల్ ఎఫర్ట్ అనేది ఉందండి. మీరు చూస్తే చాలా మాన్యువల్ ఎఫర్ట్ అనేది ఉందన్నమాట. ఆ మాన్యువల్ ఎఫర్ట్ ఏంటంటే మీకు ఆ స్టెప్స్ అన్ని కూడా మనం లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆబ్వియస్ గా ఫస్ట్ ఏంటి మీరు చూస్తే క్రియేట్ ఏ EC2 ఇన్స్టెన్స్, సెకండ్ వచ్చి మనకి లాగిన్ టు ద ఇన్స్టెన్స్, మూడు వచ్చి నెసెసరీ ప్యాకేజెస్ అండ్ అప్లికేషన్స్, నాలుగు వచ్చేసరికి షట్ డౌన్ ద సర్వర్ షట్ డౌన్ ద ఇన్స్టెన్స్ మెయిన్ టీ కదా, ఐదు వచ్చేసరికి మీకు క్రియేట్ ఏ AMI అవుట్ ఆఫ్ ఇన్స్టెన్స్, ఫైనల్ వచ్చి మీకు సో డిలీట్ EC2 ఇన్స్టెన్స్ మీకు. సో ఈ స్టెప్స్ అన్నమాట. నౌ ఇదంతా కూడా మాన్యువల్ వర్క్ కదా, సో మనం ఏం చేయొచ్చు దీనంతా కూడా మనం ఆటోమేట్ చేయొచ్చు అండి. ఆటోమేట్ చేసినప్పుడు ఏమైపోతుంది మీకు, ఆటోమేట్ చేసినప్పుడు మీకు ఇవన్నీ కూడా అంటే జస్ట్ ఇమాజిన్ ఎందుకు క్వశ్చన్ ఏంటంటే ఎందుకు ఆటోమేట్ చేయాలని క్వశ్చన్ వస్తుందండి. ఎందుకు ఆటోమేట్ చేయాలంటే టు మేక్ యూ టు అండర్స్టాండ్, మీకు తర్వాత మీరు డెవాప్స్ నేర్చుకుంటారు కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు ఇది యాజ్ పార్ట్ ఆఫ్ డెవాప్స్ మీరు ఏం నేర్చుకుంటారంటే ఇది నేర్చుకుంటారు ఇక్కడ అజూర్ డెవాప్స్ నేర్చుకుంటారు. అజూర్ డెవాప్స్ లో లెట్ మీ షో యూ టెరాఫార్మ్ యామెల్కి వస్తాను. టెరాఫార్మ్ యామెల్కి వచ్చినప్పుడు పైప్ లైన్స్ ఉంటాయి, పైప్ లైన్స్కి వచ్చాను అనుకోండి మీకు ఇది పైప్ లైన్ లో ఇట్స్ ఏ వర్క్ ఫ్లో అనమాట. ఒక స్టెప్ తర్వాత ఒకటి రెండు మూడు ఇట్లా వస్తుంది అనమాట. మీకు క్లిక్ చేసాం అనుకోండి చూడండి వ్యాలిడేట్ ప్యాకర్ బిల్డ్ టెరాఫార్మ్ ఇలా ఉంటుంది అనమాట మనకి. సో కాబట్టి మనం ఏం చేస్తాం ఇలాగా ప్యాకర్ తో మనం బిల్డ్ చేసి ఆ ఇమేజ్ వాడుకొని తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డిప్లాయ్ చేస్తామండి మీకు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను మాన్యువల్ వర్క్ చేస్తానంటే కుదరదు అనమాట. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మాన్యువల్ వర్క్ కి అసలు వాల్యూ అనేది లేదు యాక్చువల్ గా. సో కాబట్టి ఇలాంటి పైప్ లైన్ క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేస్తాం ఈ స్టెప్స్ అన్ని కూడా బేసిక్ గా ఆటోమేట్ చేయాలి. ఆటోమేట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే దెర్ ఈజ్ ఏ టూల్ కాల్డ్, అది కూడా ఫ్రీ టూలే, హ్యాషీ కార్ప్ అంటాం. హ్యాషీ HASHI హ్యాషీ కార్ప్ అంటాం. హ్యాషీ కార్ప్ దగ్గరకు వచ్చినప్పుడు మీకు హ్యాషీ కార్ప్ దగ్గర డిఫరెంట్ టూల్స్ అండి. టెరాఫార్మ్ ఈజ్ వన్ ఆఫ్ ఇట్, ఆ తర్వాత ప్యాకర్ అని, ఆ తర్వాత నోమాడ్ అని, ఆ తర్వాత మీకు వాల్ట్, ఇలా డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి. నేను ఐడియల్ గా యాజ్ పార్ట్ ఆఫ్ డెవాప్స్ ఈ మూడు కూడా చెప్తూ ఉంటాను, బట్ మనం యూజ్ చేయబోయేది ప్యాకర్ అనమాట. ప్యాకర్ అని ఏంటంటే ఈ స్టెప్స్ అన్ని కూడా మీకు ఆటోమేట్ చేస్తుంది. మీకు ఈ స్టెప్స్ అన్ని కూడా మీకు ఆటోమేట్ చేసి మీకు డిప్లాయ్ చేస్తుంది అనమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేస్తామంటే మనకి ఇక్కడికి రండి, మీరు ఏం చేస్తారంటే B55కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సో మనం సెకండ్ టాపిక్ లో ఉన్నాం కాబట్టి ఓ పని చేస్తాను 1.vpc అని ఒకటి క్రియేట్ చేసి మీకు ఇవన్నీ తీసుకెళ్ళి దాంట్లో పడేస్తాను ఈజీగా ఉండడానికి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే రెండోది క్రియేట్ చేస్తాను, రెండోది వచ్చి EC2 కదా మంది, EC2కి వద్దాం. EC2లోకి వచ్చి నేను ఏం చేస్తానంటే ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ప్యాకర్ అంటాను. ఈ ప్యాకర్ లోపలికి నేను ఏం చేస్తానంటే ప్యాకర్ అనే దాన్ని డౌన్లోడ్ చేయాలి మీకు. అది ఎలా ఉంటుంది, packer.ioకి వచ్చారు అనుకోండి, ఇట్స్ ఎ ఫ్రీ డౌన్లోడ్. ఇన్స్టాల్ ప్యాకర్ అంటాను. అయితే 1.0 నేను ఇంకా టెస్ట్ చేయలేదు కాబట్టి ఓ పని చేస్తాను 1.8.5 తీసుకుంటానండి. 1.8.5 అని చెప్పి విండోస్ AMD తీసుకుంటాను మీకు. ఇక్కడ సేవ్ చేద్దాం మీకు. సో ఇక్కడ సేవ్ చేసి నెక్స్ట్ ఏంటి మనకి ఇక్కడ ఎక్స్ట్రాక్ట్ హియర్ అందాం మనం. ఓకే, సో packer.exe అనేది మీకు వచ్చింది. సో దీంతో పని లేదు, ఇంకా ఇది తీసేయండి మీకు. నా మీకు ఇచ్చిన డ్రైవ్ లోకి వెళ్ళారనుకోండి మీకు ఇక్కడ ఇచ్చిన డ్రైవ్ ఉంది బేసిక్ గా.
ఆ డ్రైవ్ లోకి వెళ్ళండి. డ్రైవ్ లోకి వెళ్ళినప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే కిందకు వద్దాం. మనకు EC2 IAM ఉంది కదా, దీనిలో థింక్ టెరాఫార్మ్ అండ్ ప్యాకర్ ఇప్పుడు ఉండాలి యాక్చువల్గా, ప్యాకర్ AMI. ఓకే, ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తామంటే కొన్ని ఫైల్స్ డౌన్లోడ్ చేస్తాం. మీకు ఏమేమి ఉన్నాయి ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ అన్ని డౌన్లోడ్ చేద్దాం మీకు ఇవన్నీ కూడా. సో నేను ఏం చేస్తాను ఒక్కొక్కటి చేయడానికంటే కూడా సో నా ప్లాన్ ఏంటంటే దీంట్లో మనకు కావాల్సింది వార్స్ అని ఉంటుంది, వేరియబుల్స్ యాజ్ వెల్ యాజ్ docker.json. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అది మీకు. సో లెట్ మీ సేవ్ ఇట్ హియర్. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఎక్స్ట్రాక్ట్ హియర్ అంటాను మీకు. ఓకే, డన్. నౌ బై డిఫాల్ట్ గా ఈ ప్యాకర్ మనకి ఎక్కడుందో తెలియదు అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే పవర్ షెల్ ఇక్కడికి వచ్చి మనకి మీకు పవర్ షెల్ ఓపెన్ చేయండి. పవర్ షెల్ ఓపెన్ చేసి ఇక్కడ మీకు packer.exe అని టైప్ చేయండి. మీకు వర్షన్ చెక్ చేద్దాం మీకు. ఓకే, ప్యాకర్ వర్షన్ 1.8.5 ఉందో లేదో చెక్ చేద్దాం. పెద్ద కాంప్లికేటెడ్ టూల్ ఏం కాదు, ఫ్రీ టూలే, బట్ సింపుల్ టూల్ యాక్చువల్గా. సో కాబట్టి నేను ఇక్కడికి వచ్చి ప్యాకర్ వర్షన్ అన్నాం అనుకోండి, మీకు ఇలా వస్తుంది. ఓకే, 1.8.5 ఉంది. నౌ నాకేం కావాలంటే ఇక్కడ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు రీడ్ మీ ఫైల్కి వెళ్ళాం అనుకోండి. నేనేం చెప్పాను మీకు, యాక్సెస్ కి సీక్రెట్ కి ఒకటి కావాలా, EC2 యాక్సెస్ ఉండాలా, దానికి మనం ఎలా ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ కావాలి అని చెప్తాం. సో తర్వాత వచ్చి మీకు packer.json కని వచ్చాను అనుకోండి. packer.json కని వచ్చినప్పుడు ఇది ఏం చేస్తుందంటే JSON ఫైల్లో మీకు ఉంటుందండి మనకి. సో మనం ఏం చేస్తామంటే మీరు చూసినట్లయితే మనం చేయబోయేది వచ్చి మీకు ఇది ఏమేమి ఉంది యాక్చువల్గా మీకు ఇక్కడ బిల్డర్స్కి వచ్చి మనం చెప్తాం, మనం AWS EBS లో వాడుతున్నాం, EBS తీసుకొని మాట్లాడతాం యూజర్ నేమ్. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, మనకి AWS B55 అని చెప్పి నేను ASG అంటాను మీకు. అంటే ఆటో స్కేలింగ్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి, ఆటో స్కేలింగ్ గ్రూప్స్ కోసం ఇలా ఇవ్వచ్చు మీకు. సో ఇది ఏం చేస్తుందంటే మీకు కిందకు వచ్చారు అనుకోండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వేరియబుల్స్ ఉంటాయన్నమాట. ఇక్కడికి వచ్చి మీరు ఏం చేయాలంటే ఏ లొకేషన్, సోర్స్ AMI ఇవ్వాలా, తర్వాత వచ్చి ఇన్స్టెన్స్ టైప్ ఇవ్వాలా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి మీరు VPC అండ్ సబ్నెట్ ఇవ్వాలా. VPC ఏదన్నా ఇవ్వచ్చు, ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ VPC. సబ్నెట్ మాత్రం పబ్లిక్ సబ్నెట్ ఇవ్వాలి, ప్రైవేట్ సబ్నెట్ కాదు. చాలా మంది మీరు ఏం చేస్తారంటే ఎగ్జిక్యూట్ చేస్తారు, పని చేయట్లేదు అంటారు. ఎందుకంటే ఏదైతే సబ్నెట్ మీరు ఇచ్చారో అది పబ్లిక్ సబ్నెట్ అయి ఉండాలి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను కన్ఫర్మ్ చేసుకోవడానికి లెట్ మీ గో టు ఇక్కడికి వచ్చి సబ్నెట్స్కి వస్తాను మీకు. సబ్నెట్స్కి వచ్చి ప్లాన్ ఏంటంటే ఆల్రెడీ మీ విషయంలో మీరు ఈ సబ్నెట్ క్రియేట్ చేయాలా. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, సబ్నెట్స్ రిమూవ్ చేసి ఈ సబ్నెట్ ఇస్తే నాకు బేసిక్గా సబ్నెట్ అనేది రావాలి మీకు. ఓకే, సబ్నెట్ 158 ఇదండి మీకు. ఇంకోటి పబ్లిక్ సబ్నెట్ మీకు రౌటింగ్ టేబుల్ కూడా నాకు తెలుసు అనమాట, టువర్డ్స్ ఇంటర్నెట్ గేట్వే ఉంచుకోండి మీకు. అదే కాకుండా ఇక్కడికి వచ్చి ఎడిట్ సబ్నెట్ సెట్టింగ్స్ అని చెప్పి కంపల్సరీగా ఆటో అసైన్ పబ్లిక్ IP అనేది ఇవ్వండి మీకు, అది కంపల్సరీ. ఓకే ఫైన్, ఇది క్రియేట్ అయిపోయిందా మనకి, చూసారా క్రియేట్ అయిపోయింది చూడండి మీకు. మీరు చూసినట్లయితే మీరు ఏదైతే ఇమేజ్ క్రియేట్ చేయాలనుకున్నామో సెక్యూర్ ఇమేజ్ మీరు క్రియేట్ అయిపోయింది. తర్వాత ఇంకా దీంట్లో పని లేదు కాబట్టి మీరు డిలీట్ చేసేయచ్చు. ఈ టెస్ట్ సర్వర్ ఉంది కదా, మీరు కాంటాక్ట్ ఇదంతా కూడా మనం ఇప్పుడు ప్యాకర్తో ఆటోమేట్ చేయబోతాం. మనం ప్యాకర్తో ఇదంతా కూడా ఆటోమేట్ చేయబోతాం అనమాట మనకి. ఎనీవే, సో బ్యాక్ వచ్చి ఇట్లుంది packer.json అని చెప్పి. ఇది ఏం చేస్తుంది మీకు ఫస్ట్ ఏంటంటే ఇవన్నీ రన్ చేస్తుంది అనమాట మీకు. ఒక యూజర్ అంటే సర్వర్ క్రియేట్ చేసి మీరు చెప్పిందంతా రన్ చేస్తుంది, ఇది రన్ చేస్తుంది. తర్వాత డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది. అయితే దీంట్లో ఒకటి మిస్ అయింది యాక్చువల్గా నాకు. తర్వాత కొన్ని టూల్స్ ఇన్స్టాల్ చేస్తుంది. సో
అలాగే ఇక్కడ వార్స్ లో వీళ్ళు అడుగుతుంది ఏంటంటే ఒక సోర్స్ ఏఎంఐ అడుగుతున్నారు. సోర్స్ ఏఎంఐ అంటే నేను ఏం చేస్తాను, లాంచ్ ఇన్స్టెన్స్ అని చెప్పి ఉబుంటూ 20.04 ఇస్తాను మీకు. మీకు కిందకు వచ్చారనుకోండి, ఉబుంటూ ఇక్కడ ఉంటుంది మనకి. ఉబుంటూ తీసుకొని మనకు కావాల్సిన 20.04 అనమాట. సో ఇక్కడికి వచ్చి ఇది తీసుకుంటాను. ఇలా ఇద్దాం. నాకేం కావాలంటే దీంట్లో ఈ packer.json ఏం చేస్తుంది, ఒక సర్వర్ క్రియేట్ చేసి దానికి లాగిన్ చేసి, ఎందుకంటే మన యాక్సెస్ కి సీక్రెట్ కి ఇస్తాం అనమాట, లాగిన్ చేసి సర్వర్ ఇన్స్టాల్ చేసి ఫస్ట్ దాంట్లో ఈ యూజర్ ఇవన్నీ కూడా క్రియేట్ చేస్తుంది. తర్వాత షెల్ అంటే ఈ కమాండ్స్ అన్ని రన్ చేస్తుంది. తర్వాత ఫైల్ అని చెప్పి చూసారా, డాకర్ సర్వీస్ అని దీంట్లో కాపీ చేస్తుంది. ఆ తర్వాత సర్వీస్ స్టార్ట్ చేస్తుంది, మళ్ళీ కొన్ని కమాండ్స్ రన్ చేస్తుంది, తర్వాత ఈ ఫైల్ ని కాపీ చేస్తుంది. ఇదే కాకుండా నాకు ఇంకోటి కావాలి యాక్చువల్గా. గివ్ మీ 1 minute. ఎందుకంటే దీన్నే మనం ఏం చేస్తామంటే మీకు దీన్నే మనం ఆటో స్కేలింగ్ కూడా వాడతాం యాక్చువల్గా. ఆటో స్కేలింగ్ గ్రూప్ కూడా వాడతాము. అందుకని నేను ఏం చేస్తానంటే నాకు ఒక చిన్నది మిస్ అయింది, అందుకోసం ఇట్లా ఓపెన్ చేస్తే చాలా లేట్ అవుద్ది అనమాట గూగుల్ డ్రైవ్ లో. అందుకే నేను నాకు ఏం చేసి డౌన్లోడ్ చేస్తాను యాక్చువల్గా, ఎందుకు ఈ తలకాయ నొప్పి అని చెప్పి. నాకు కావాల్సింది ఇదండి బై ద వే. ఒక లాస్ట్ దీన్ని చూసారా, ఇది కాపీ చేద్దాం. ఈ లాస్ట్ లో మీరు చూసినట్లయితే లేకపోతే ఇన్లైన్ అని చెప్పి అంతా వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఇక్కడ దాకా కాపీ చేద్దాం అవ్వండి. కేవలం ఇది వరకు కాపీ చేసి మీకు ఇది ఉంది కదా, దీని స్థానంలో ఇక్కడ ఇస్తాను మీకు. ఓకే, డన్. సో ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఇది రన్ చేశాను అనుకోండి, ఇది రన్ చేసినప్పుడు ఏం చేస్తుంది మీకు, ఎలా రన్ చేసి ఇక్కడ ఇచ్చి ఉంటాను ప్యాకర్ బిల్డ్ అని చెప్పి ఇలా ఇవ్వాలన్నమాట. సో ఇదే ఒక సర్వర్ క్రియేట్ చేసి మనకు కావాల్సినన్ని కూడా యూజర్ క్రియేట్ చేయడం, ప్యాకేజ్ అన్ని ఇన్స్టాల్ చేసి లాస్ట్ కి ఇమేజ్ గా కన్వర్ట్ చేయాలి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇచ్చి ఉంటాను గిట్ హబ్ అని కదా, Ansible టెంప్లెట్ టెస్టింగ్ అని చెప్పి ఇలా ఇద్దాం మనం. సో టెంప్లెట్ టెస్టింగ్ అని చెప్పి నాది ఓపెన్ చేద్దాం. AWS B46 ఉంది కదా, దీని నుంచి నేను ఏం చేస్తానంటే ఒక కొత్త బ్రాంచ్ క్రియేట్ చేస్తాను. ఇది వాడుకోవచ్చు, సేమ్ నేను ఇవ్వబోయేది మీరు వాడుకోవచ్చు అండి. AWS B55-Packer అని చెప్పి ఒకటి క్రియేట్ చేద్దాం. దీంట్లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తాం, అంతమించి ఏం లేదు. అవేంటంటే ఫస్ట్ ఇక్కడ playbook.yaml అని వచ్చి మీకు ఇక్కడ ఎడిట్ అని చెప్పి ఇది ఏం చెప్తుంది, ట్రైనింగ్ B46 వస్తుంది, నేనేం చేస్తాను 55 అంటాను మీకు. ఓకే, కమిట్ చేంజ్ చేస్తాను. ఓకే, డన్. ఇంకేం అవసరం లేదు అండి, ఇంకా మీకేమి ఇంకేం అవసరం లేదు. సో కాబట్టి ఇక మనం చేంజ్ చేయాల్సింది AWS B55-Packer, రైట్. సో ఇప్పుడు ఈ కోడ్ అంతటిని కూడా మనం రన్ చేయాలి. అయితే దానికి మీకు ఆల్రెడీ చెప్పినట్టు మనకు ఒక యాక్సెస్ కి సీక్రెట్ కి కావాలా, విత్ EC2 పర్మిషన్ కావాలి మనకి. మీరు చూసినట్లయితే మీకు సో నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు సో పని చేద్దాం. టెస్ట్ యూజర్ ఉన్నాడు కదా, ఇక్కడికి వచ్చి నేను పర్మిషన్స్ ఏమున్నాయి ఇతనికి. ఓకే, సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆల్రెడీ ఇక్కడ ఒకటి దీన్ని డిలీట్ చేద్దాం. ఫస్ట్ ఎగ్జిస్టింగ్ వాటిని రిమూవ్ చేసి నేను ఏం చేస్తాను, అయితే ఫస్ట్ యూజర్ క్రియేట్ చేద్దాం, ఏమైంది మనకి నో ప్రాబ్లం. సో డిలీట్ అని చెప్పి ఫస్ట్ యూజర్ డిలీట్ చేస్తాను.
సో ఒక యూజర్ క్రియేట్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, క్రియేట్ యూజర్ అని చెప్పి మీరు చూస్తే ప్యాకర్ అంటాను. కన్సోల్ యాక్సెస్ అవసరం లేదు. సో ఎందుకంటే ప్యాకర్ అనేది థర్డ్ పార్టీ టూల్ కదా. మరి థర్డ్ పార్టీ టూల్ కి మీరు ఏ విధంగా యాక్సెస్ ఇస్తారు అంటే, మీరు చూసినట్లయితే అమెజాన్ EC2 ఫుల్ యాక్సెస్ అని చెప్పి ఇట్లా వెళ్దాం. ఇట్లా వచ్చి నేను క్రియేట్ యూజర్ అంటాను. నేను ఇప్పుడు దీని దగ్గరకు వచ్చి సెక్యూరిటీ క్రెడెన్షియల్స్ కి వచ్చి మనం ఏం చేస్తాం, క్రియేట్ అండ్ యాక్సెస్ కి అన్నాం. మనకి వచ్చిందా? సో ఇది ఇక్కడ కాపీ చేస్తానండి మీకు. రైట్. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే, ఇది కాపీ చేసి టోటల్ గా ఇక్కడ ఇస్తాను నేను. ఇక్కడ ఇచ్చి నా ఫస్ట్ ప్యాకర్ అని చెప్పి మీరు చూసినట్లయితే మీకు validate -var ఫైల్ wars.json మీకు వచ్చి packer.json అని ఇచ్చి, కరెక్టే కదా, వేరియబుల్స్ వచ్చి wars.json లో ఉన్నాయి. తర్వాత packer.json లో అన్ని కూడా యాడ్ చేసాం మనం. ఓకే, సో దీన్ని రన్ చేద్దాం మనం. ఓకే, ఇది ఒక స్కాన్ జరగాల. స్కాన్ చేసి, ఎందుకంటే ప్యాకర్ ఇప్పుడే కదా డౌన్లోడ్ చేసాం, నా యాంటీవైరస్ ఏం చేస్తుంటే స్కాన్ చేస్తాను. స్కాన్ చేసి అది ఓకేనా కాదని చెక్ చేస్తుంది. బట్ ఇట్స్ ఓకే, కాన్ఫిగరేషన్ ఈస్ వ్యాలిడ్ అని వచ్చింది. నెక్స్ట్ మనం దాంట్లో ఏమేమి ఉన్నాయని చెక్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి మనకి ఇన్స్పెక్ట్ అంటారండి. మీకు ఇన్స్పెక్టర్ చూపిస్తుంది ఇన్స్టెన్స్ టైప్ అంటే ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి, ఏం బిల్డరు, ప్రొవిజనర్స్, ఇవన్నీ కూడా. నా ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడికి వచ్చి ఇప్పుడు ప్యాకర్ బిల్డ్ అంటానండి. ఒకసారి వెరిఫై చేసుకుంటాను, ఎందుకన్నా వ్యాలిడేషన్ కరెక్ట్గా ఉంది కానీ రావాలా. బట్ ఒకసారి బ్యాక్ వచ్చి packer.json కావాలని బాగానే ఉంటాయి మీకు. B55 అంతా కూడా ఓకే. లెట్స్ రన్ దిస్. సో ఇప్పుడు ఏం చేస్తుందంటే, ప్యాకర్ ఒక మిషన్ ని డిప్లాయ్ చేస్తుంది. ఎందుకంటే నేను ప్యాకర్ యూజ్ చేస్తున్నాను, ఒక థర్డ్ పార్టీ ప్యాకర్ అనే థర్డ్ పార్టీ టూల్ ఏ విధంగా AWS తో ఎంగేజ్ అయ్యి, చూసారా, అదే ఒక కీ పేర్ క్రియేట్ చేసుకుంటుంది. ఆ తర్వాత అదే ఒక సర్వర్ లాంచ్ చేస్తుంది. వచ్చిందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోవడానికి నేను ఏం చేస్తాను, ఇక్కడికి అంటే సర్వర్ క్రియేట్ అయిందా లేదా అని రీఫ్రెష్ చేశారు అనుకోండి, మీకు చూసారా వస్తుంది, పెండింగ్ లో ఉంది, ఒక సర్వర్ క్రియేట్ చేస్తుంది. అదే ఒక సర్వర్ ఐడి కూడా చూడండి 557A, కరెక్టేనా? 557A. అదే ఒక క్రియేట్ చేసి మీకు అది అప్ అయిపోయినాక గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు పబ్లిక్, దీని ఒక పబ్లిక్ ఐపీ రాలా. మీరు కొంతమందికి పబ్లిక్ ఐపీ రాదు. పబ్లిక్ ఐపీ రాలేదంటే, ఒకటి సర్వర్ వచ్చి ప్రైవేట్ ఐపీ కనిపించకూడదు. ఈ సర్వర్ అప్ అయిపోయినాక మీకు అది క్లియర్ కట్ గా చెప్తుంది, ఇదిగో పబ్లిక్ ఐపీ 34.204 దానికి కనెక్ట్ అవుతుందని చెప్తుంది మీకు. అట్లా కాకుండా ప్రైవేట్ ఐపీ కనెక్ట్ అవుతుందంటే, అప్పుడు సర్వర్ ప్రైవేట్ సబ్నెట్ అని ఉండాలా, లేకపోతే మీరు సబ్నెట్ పైన అది పబ్లిక్ అనేబుల్ చేసి ఉండకపోవచ్చు అనమాట. సో కాబట్టి కంపల్సరీ పబ్లిక్ ఐపీ కనిపించాలి మీకు. పబ్లిక్ ఐపీ కనిపించినా కనెక్ట్ కాలేదంటే ఆ సర్వర్ ప్రైవేట్ సర్వర్ అయి ఉండాలి. మీకు అసైన్ అయింది కానీ సర్వర్ ప్రైవేట్ సర్వర్ కనెక్ట్ ఇది రావాలా, కనెక్టెడ్ టు SSH. ఇప్పుడు ఏం చేస్తుంది, మనం ఏదైతే చెప్పామో మొత్తం A to Z గా అది మన చెప్పినవన్నీ కూడా ఇన్స్టాల్ చేస్తుందండి. మీకు చెప్పినవన్నీ ఇన్స్టాల్ చేసి ఏంటేంటి ఏదైతే పెట్టామో యూజర్ క్రియేషన్, Nginx ఇన్స్టాల్ చేయడము, ఇలా చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా పైనుంచి ఇవన్నీ కూడా చేసి తర్వాత డాకర్ ఇన్స్టాల్ చేస్తుంది, ఫైల్స్ కాపీ చేస్తుంది, తర్వాత ఇవన్నీ కూడా ఇన్స్టాల్ చేసి ఓవరాల్ గా AWS B55 ASG అనే ఒక ఇంక్లూడింగ్ ఒక స్పెసిఫిక్ టైం స్టాంప్ వాడుకొని మనకు ఒక AMI అనేది అది ఇవ్వాలి. మనకి ఒక AMIని ఇవ్వాలా మీకు. సో చూద్దాం, ఇది టైం పడుతుందండి మీకు అంతా కూడా బిల్డ్ అయ్యి రావడానికి. లాస్ట్ లో అదే చెప్తుంది మీకు. మళ్ళీ ఒక 5 minutes ఆగి వెనక్కి వచ్చి మనం చూద్దాం. యాక్చువల్గా నా ఐ థింక్ లాస్ట్ వీక్ ఆర్ ముందు వీక్ లో మనం ఏం చేసామంటే, Route 53లో డొమైన్ ఎలా కొనాలి అని చూసాం మనం. Route 53లో నేను ఏం చేశాను, మీకు ఒక డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి,
మీకు తర్వాత దాన్ని ఏ విధంగా మనకి గోడాడీలో కాన్ఫిగర్ చేయాలి, దాంట్లో ఒక టెక్స్ట్ రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలి, మీరు చూసినట్లయితే ఇట్లా టెక్స్ట్ రికార్డ్ ఎలా క్రియేట్ చేయాలి. అండ్ మోర్ ఓవర్ నేను ఏం చేస్తాను, కాపీ చేసి ఎన్ఎస్ లుకప్ రన్ చేశాను అనుకోండి, మీకు ఎన్ఎస్ లుకప్ రన్ చేస్తే మీకు రిజాల్వ్ అయింది కాబట్టి ఎస్ ఇది బానే ఉంది అని చెప్పి కన్ఫర్మ్ అయింది అనమాట. సో కాబట్టి మనకి డిఎన్ఎస్ అయింది. ఎందుకు మళ్ళీ ఈ విషయాన్ని మళ్ళీ ప్రస్తావిస్తున్నానంటే, మీకు ఇప్పుడు మనం కొన్ని ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ అనేది జనరేట్ చేస్తామండి. మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ జనరేట్ చేస్తాం. అలా జనరేట్ చేసేటప్పుడు అది అడుగుద్ది అనమాట, పలానా డొమైన్ కి నువ్వే ఓనర్ అని గ్యారంటీ ఏంటన్నప్పుడు అది ప్రూవ్ చేయడానికి వచ్చి ఇక్కడ రికార్డ్ క్రియేట్ చేయమంటారు అనమాట, టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేయమంటారు. అందుకని ముందే మనం ఎందుకు డిఎన్ఎస్ కొనిపెట్టానంటే, తర్వాత మీకు ఇప్పుడు కొన్నాను అనుకోండి, ఇదంతా సింక్ అవడానికి టైం అవుద్ది అనమాట. అప్పుడు నేను రేపే చెప్పాలి క్లాసు. అందుకని మనం ముందే కొనిపెట్టాం మీకు. సో లెట్ ఇట్ కమ్. సరే, సో కాబట్టి నెక్స్ట్ మనం మాట్లాడాల్సింది వచ్చి, మీరు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ గురించి అండర్స్టాండ్ చేసుకోవాలండి మీకు. సో ఏం చేస్తుంది మీకు, ఎస్ఎస్ఎల్ అనేది సెక్యూర్ సాకెట్ లేయర్, విచ్ ఈస్ బేసికల్ గా ఓల్డ్ అనమాట. మీకు ఎస్ఎస్ఎల్ అనేది ఓల్డ్ అయిపోయింది. దాని స్థానంలో ఇప్పుడు వచ్చింది మనకి ట్రాన్స్పోర్ట్ లేయర్ సెక్యూరిటీ, విచ్ ఈస్ బేసికలీ టిఎల్ఎస్, విచ్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ న్యూ యాక్చువల్ గా మనకి. కానీ ఇంకా జనాలకు అలవాటు పోక ఎస్ఎస్ఎల్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ అంటారు మీకు. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీకు ఈ ఎస్ఎస్ఎల్ అండ్ టిఎల్ఎస్ సర్టిఫికేట్స్ ఏం అచీవ్ చేస్తుంది యాక్చువల్ గా? ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈస్ రిలేటెడ్ టు సెక్యూరిటీ. మీరు చూసారు అనుకోండి, సెక్యూరిటీ అండ్ డేటా ఎన్క్రిప్షన్, సెక్యూరిటీ అండ్ డేటా ఎన్క్రిప్షన్ అంటాం అనమాట. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడికి వద్దాం. చూడండి, అంతా అయిపోయింది, వెయిటింగ్ ఫర్ ఇన్స్టెన్స్ టు స్టాప్. అదే ఇన్స్టెన్స్ స్టాప్ చేసుకుంటుంది, అదే కన్వర్ట్ చేసుకుంటుంది. లెట్ ఇట్ కమ్. నేనేం చేస్తానంటే, ఇక్కడికి వచ్చి ICICIbank.com అని టైప్ చేస్తానండి మీకు. ఇక్కడ నేను ICICIbank.com అని టైప్ చేసి ఆబ్వియస్ గా లాగిన్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తాను, పర్సనల్ బ్యాంక్ దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీరు చూస్తే ఆనంద్ అని చెప్పి ఏదో ఒక ఐడి ఇచ్చి లాగిన్ చేశాను అనుకుందాం. నా బ్యాక్ ఎండ్ లో ఏం జరుగుతుంది, దీనికి ఒక డయాగ్రమాటిక్ రిప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు మీకు ఇంటర్నెట్ ఉంది, అన్నిటికంటే మూలం ఇంటర్నెటే కాబట్టి మీకు ఇంటర్నెట్ ఈ విధంగా ఉంది. మీకు ఇంటర్నెట్ ఈ విధంగా ఉంది. అండ్ దెన్ మీకు మీ క్లయింట్ సిస్టమ్ ఇటు పక్క ఉంటుంది. ఇమాజిన్ అంటే మీ లోకల్ నేను ఇప్పుడు నేను ఐడి పాస్వర్డ్ టైప్ చేస్తుంది, అలాగే ICICI సర్వర్ ఈ సైడ్ ఉందా అనుకుందాం. మనకి మీరు చూస్తే ICICI సర్వర్ అలా ఉందనుకుందాం. సో నేనేం చేస్తాను ఇక్కడ, యువర్ ల్యాప్టాప్ అంటాను. నేను సింపుల్ గా ఏమంటాను, యువర్ ల్యాప్టాప్. గైస్ గివ్ మీ 1 minute, హోల్డ్ ఆన్. ఓకే, సో మీ ల్యాప్టాప్ ఇక్కడ ఉంది. ఇది వచ్చి నేను ఏం చేస్తాను, ICICI బ్యాంక్ సర్వర్ అని ఉంటుంది. నా క్వశ్చన్ ఏంటంటే, ఇక్కడ నేను ఆబ్వియస్ గా మన ఐడి పాస్వర్డ్ అనేది మనం టైప్ చేస్తున్నాం. సో నేను ఏం చేస్తాను, ఐడి పాస్వర్డ్ అని చెప్పి నా ల్యాప్టాప్ బ్రౌజర్ లో ఇక్కడికి వచ్చి నేను ఆనంద్ అని చెప్పి India@123 పాస్వర్డ్ టైప్ చేశాను అనుకోండి. సో నా మీరు సబ్మిట్ చేశారు అనుకోండి, ఐడల్ గా నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి, సబ్మిట్ చేసినప్పుడు ఈ ట్రాఫిక్ అనేది ప్రైవేట్ గా పోట్లా, ఓవర్ ద ఇంటర్నెట్ పోయి ఇలా పోయి మీ సర్వర్కి వెళ్తుంది. సిన్స్ ఇట్ ఈస్ గోయింగ్ ఓవర్ ద ఇంటర్నెట్,
మీకు ఎవరైనా కూడా మీ టికెట్ ని ఆర్ మీ డేటాని క్యాప్చర్ చేసే అవకాశం ఉంది మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ మీకు సింపుల్ గా లెట్స్ టేక్ అన్ ఎగ్జాంపుల్ అన్ఆథరైజ్డ్ పర్సన్ అన్నాడు అనుకోండి మీకు. unauthorized సరే అన్ఆథరైజ్డ్ పర్సన్ అన్నాడు యాక్చువల్ గా మీకు, ఆర్ వీ కెన్ కాల్ ఇట్ యాజ్ హ్యాకర్, వాట్ ఎవర్ యూ లైక్. సో అయితే ఇప్పుడు ఏమవుద్దంటే మీరు సబ్మిట్ చేసినప్పుడు మీరు చూస్తే ఇది ట్రాఫిక్ సబ్మిట్ చేసినప్పుడు ఇలా ఇతనికి వెళ్ళడమే కాకుండా ఒక కాపీ ఇతనికి కూడా పోయింది అనుకోండి, నెక్స్ట్ ఏమవుద్దో మనకు తెలుసు. మీకు బ్యాంక్ ఐడి పాస్వర్డ్ వేరే వాళ్ళకి పోతే ఏమవుద్దో మనకు తెలుసు బయట, అవునా? సో కాబట్టి నౌ క్వశ్చన్ ఏంటంటే దీన్ని అవాయిడ్ చేయడం ఎలాగా? అక్కడే మీకు ఈ SSL TLS సర్టిఫికేట్లు వస్తాయి. సో కాకపోతే చాలా మంది ఏమనుకుంటారంటే SSL TLS ఈజ్ యూజ్డ్ బై వెబ్సైట్స్ లైక్ HTTPS అనుకుంటారు. మీకు కాదండి. మీకు SSL అండ్ TLS ఏం చేస్తుందంటే కేవలం HTTPS కోసమే కాదు, అంటే ఇక్కడికి వచ్చి దీనికోసమే కాదు యాక్చువల్ గా మీకు. సో చాలా వరకు వాడుకోవచ్చు మీరు. ఈవెన్ SSH కూడా SSL అనమాట, యూజ్డ్ బై HTTPS కామా ఫర్ ఎగ్జాంపుల్ MySQL కామా MongoDB ఎక్సెట్రా ఎక్సెట్రా. సో కాబట్టి SSL TLS అంటే ఏంటంటే మీ సోర్స్ నుంచి మీరు క్లయింట్ కనెక్ట్ అయ్యేటప్పుడు మీకు దాన్ని ఏమంటారు ఇక్కడ మీరు చూసారనుకోండి మీకు లెట్స్ పుట్ లైక్ దిస్ మీకు తెలుసు కదా, మీకు టెలిఫోన్స్ ట్యాపింగ్ చేస్తారు. మీకు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే టెలిఫోన్స్ ట్యాపింగ్ చేస్తుంది. అందుకే చాలా మంది ఏం చేస్తారు, మీకు వాట్సాప్ లో వాడుకుంటారు. వాట్సాప్ లో ఎందుకు మరి వాట్సాప్ లో వాళ్ళు వస్తే ఎందుకు గవర్నమెంట్ డీక్రిప్ట్ చేయలేకపోతుంది? బికాస్ మీరు చూస్తే దెర్ ఈజ్ ఎన్క్రిప్షన్ కీ ఉంటుంది అనమాట. మీ కాల్కి ఎన్క్రిప్షన్ కీ ఉంటుంది. ఆ కీ ఉంటే గానీ వాళ్ళు డీక్రిప్ట్ చేయలేరు బేసిక్ గా, అవునా? అది మీ రెండు డివైజ్లకి. ఇప్పుడు నేను మీకు కాల్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కిషోర్ ఉన్నాడు అనుకోండి, కిషోర్ కానీ లేకపోతే మహేంద్ర ఎవరు మీకు కాల్ చేశాను అనుకోండి, వాట్సాప్ నుంచి కాల్ చేశాను అనుకోండి. సో ఏమైపోతుంది, ఆ కాల్ కి మీకు మధ్య మన ఇద్దరి మధ్య ఎన్క్రిప్షన్ కీ ఉంటుంది. సో అది లేనిదే మీకు డీక్రిప్ట్ కాదు. అందుకే పోలీస్ డిపార్ట్మెంట్ కి అంత ఈజీ కాదనమాట మనకి డీక్రిప్ట్ చేయడం. మీకు ఈవెన్ మనం మాట్లాడుకుంటున్నాం చూసారా, ఇది కూడా ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఎందుకంటే మీరు మీటింగ్ లో జాయిన్ అయ్యారంటే మీ క్లయింట్ కి నాకు మధ్య అంతా కూడా ఓవర్ ది ఇంటర్నెట్ ట్రాఫిక్ పోయినా కూడా ఇట్ ఈస్ ఎన్క్రిప్టెడ్. సో మధ్యలో ఎవరైనా ట్రాక్ చేయడానికి లేదనమాట మీకు. సో కాబట్టి SSL TLS అనేది వెబ్ సర్వర్స్ డేటాబేస్ సర్వర్స్ చాలా వాడుకోవచ్చు అనమాట. అంటే బ్యాక్ ఎండ్ లో టెక్నాలజీ ఏంటంటే మీకు ఇక్కడ వీళ్ళు రెండు క్రియేట్ చేస్తారు. ఒకటి వచ్చి పబ్లిక్ కీ ఉంటుంది అనమాట. మీకు మనం పబ్లిక్ కీ అంటాం, యాక్చువల్ గా పబ్లిక్ కీ అంటాము. ఇంకోటి వచ్చి ప్రైవేట్ కీ అంటాం మీకు. ఓకే, మీరు ఒక వెబ్సైట్ యాక్సెస్ చేసినప్పుడు మీకు బ్రౌజర్ లో ICICIbank.com అని వచ్చినప్పుడు అది ఏం చేస్తుందంటే ఆ బ్రౌజర్ లో నుంచే మీకు పబ్లిక్ కీ మీకు ఇచ్చేస్తుంది. యాక్చువల్ గా మీకు చూపించిన కన్ఫర్మ్ చేయడానికి నేను ఏం చేస్తాను చూడండి, ఇక్కడికి వచ్చి నేను ఈ కనెక్షన్ సెక్యూర్ మోర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి నేను వ్యూ సర్టిఫికేట్ అన్నాం అనుకోండి, కిందకు వస్తే చూడండి PEM సర్టిఫైడ్ ఇట్లా చూడండి. మీకు మీరు చూస్తే అంటే వాళ్ళు సర్టిఫికేట్ ఇస్తారనమాట. ఇక్కడికి వచ్చి నేను ఓపెన్ చేశాను అనుకోండి, మీకు సేవ్ చేసి ఇది సర్టిఫికేట్ అనమాట. మీకు మీరు చూసారనుకోండి, ఇది మీ వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్. అంటే మీరు యాక్సెస్ చేసినప్పుడు దాంతో పాటే వచ్చింది సర్టిఫికేట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సర్టిఫికేట్ తో మనం ఏం చేస్తాము, మనం ఎన్క్రిప్ట్ చేస్తాం. మనం అంటే ఏమవుద్దంటే మీ బిట్వీన్ మీద ఎన్క్రిప్ట్ అయిపోద్ది అనమాట ట్రాఫిక్ అంతా. సో కాబట్టి ఆ పబ్లిక్ కీతో మనం సబ్మిట్ చేసినప్పుడు ఆ పబ్లిక్ కీతో దీనికి వెళ్తుంది. అలాగే అన్ఆథరైజ్డ్ పర్సన్ కూడా వెళ్తుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే అన్ఆథరైజ్డ్ పర్సన్ దగ్గర ప్రైవేట్ కీ లేదు, కానీ మీకు ICICI బ్యాంక్ దగ్గర మీకు ఇది ఉంది కాబట్టి ప్రైవేట్ కీ ఉంది కాబట్టి ఆ ప్రైవేట్ కీతో నేను డీక్రిప్ట్ చేస్తాను. మీకు ఇలా డీక్రిప్ట్ చేస్తాను. సో ఈ విధంగా మీకు ఈవెన్ ద ఇంటర్నెట్ మీద వచ్చినప్పుడు కూడా మీకు ఏమవుద్ది, ట్రాఫిక్ అనేది మీకు ఎన్క్రిప్ట్ అయి వస్తుంది. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటండి, మీకు ఎవరు కూడా దాన్ని తీసుకొని
దాని ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీరు అడగచ్చు సార్ దాని బదులు VPN వాడుకోవచ్చు కదా సార్ ఇది మేలు కదా అంటే మీరే ఆలోచించండి. ఇప్పుడు నా విషయం తీసుకున్నాం అనుకోండి, నాకు SBI లో ఉంది, ICICI లో ఉంది, HDFC లో 3 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. అంటే మూడు బ్యాంక్ అకౌంట్లకి నేను 3 VPNలు వాడాలా? అది పక్కన పెడితే బ్యాంక్ నాకు ఆ VPN ఇవ్వాలా? సరే నేను మీరంటే IT పర్సన్స్ ఎట్లా మేనేజ్ చేస్తున్నాము మీకు, మరి నాన్ IT పర్సన్స్ ఎలా మేనేజ్ చేస్తారు? కాబట్టి VPN అనేది ఇట్స్ నాట్ ఎ గుడ్ చాయిస్ మీకు. సో దిస్ ఈస్ ఎ గుడ్ చాయిస్ మీకు యాక్చువల్ గా. సో ఏమవుతుంది, ఎవరు ఎక్కడి నుంచి యాక్సెస్ చేసినా కూడా మొత్తం ట్రాఫిక్ అంతా ఎన్క్రిప్ట్ అయిపోతుంది. ఎందుకంటే ద మూమెంట్ మీరు బ్రౌజర్ యాక్సెస్ చేసినప్పుడు ఆటోమేటిక్ ఈ పబ్లిక్ సర్టిఫికేట్ వస్తుంది. అంటే ఏంటి ఇక్కడ, నేను యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సబ్మిట్ చేశాను అనుకోండి, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ సబ్మిట్ చేస్తే ఏం జరుగుతుంది, వెళ్తుంది ICICIకి వెళ్తుంది. మధ్యలో ఎవరైనా ట్రాక్ చేసినా కూడా వాళ్ళ దగ్గర ఎన్క్రిప్షన్ ప్రైవేట్ కీ లేదు కాబట్టి డేటాని వాళ్ళు డీక్రిప్ట్ చేయలేరు మీకు. సో ఎన్క్రిప్షన్ లో 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉందండి మీకు. 2 టైప్స్ ఆఫ్ ఎన్క్రిప్షన్ ఉంటుంది. సిమెట్రిక్ అండ్ ఏసిమెట్రిక్. సిమెట్రిక్ అండ్ ఏసిమెట్రిక్ అన్నమాట మీకు. ఓకే, నౌ సిమెట్రిక్ అనేది యూస్ సేమ్ కీ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ ఎన్క్రిప్ట్ చేయడానికి యాజ్ వెల్ యాజ్ డీక్రిప్ట్ చేయడానికి మీకు సేమ్ కీ వాడతాను అనమాట మీకు. సింపుల్ గా ఎలా చెప్పొచ్చు అంటే వన్ ఆఫ్ ద సింపుల్ ఏంటంటే ఈ చిన్నప్పుడు మనమంతా కూడా ఆడుకునేటప్పుడు ఈ కా భాషని వాడేవాళ్ళం. ఎందుకంటే ప్రతి అక్షరం ముందు కా అని చేర్చి కాగా మాట్లాడేవాళ్ళం. దట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఎన్క్రిప్షన్ మీకు. సో ఇప్పుడు నేనేం చేస్తాను, ఇప్పుడు నేను మీరు ఉన్నారనుకో, నేను ఇంకొక ఫ్రెండ్ ఉన్నాను, మన ఇద్దరం ఒక కోడ్ భాషలో మాట్లాడుకోవాలా. సో కోడ్ భాషలో మాట్లాడుకోవాలంటే ఇద్దరికి మధ్య తెలుసు అనమాట. నేను ఏం చేస్తానంటే ప్రతి పదం ముందు నేను ఏ యాడ్ చేస్తాను, లేకపోతే ఎక్స్ యాడ్ చేస్తాను, నువ్వు దాన్ని తీసుకునేటప్పుడు ఎక్స్ తీసేసి చదువు. వాళ్ళిద్దరికి మాత్రం అంటే సేమ్ కీ అనమాట, ఒకే కీ నేను ఎన్క్రిప్ట్ చేసి చెప్తున్నాను, అతను అదే కీని తీసేసి డీక్రిప్ట్ చేస్తున్నాడు. అది సిమెట్రిక్ అనమాట. వేరాస్ ఇక్కడికి వచ్చినప్పుడు యూస్ డిఫరెంట్ కీస్ ఫర్ ఎన్క్రిప్షన్ అండ్ డీక్రిప్షన్ లైక్ SSL సర్టిఫికేట్స్. సో ఇక్కడ ఏమవుతుంది, మీకు ఎన్క్రిప్షన్ కి వేరే కీ వాడతాం, డీక్రిప్షన్ కి వేరే వాడతాం. నా క్వశ్చన్ ఏంటంటే, చాలా మంది చూడడానికి ఏమవుతుంది అంటే SSL సర్టిఫికేట్స్ ఏ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ అంటే చూడగానే అర్థమైపోద్ది మనకి సిమెట్రిక్ అండ్ ఏసిమెట్రిక్. యాక్చువల్ గా 2 ఉంటాయండి మనం. ఓకే, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, SSL అంటే ఇక్కడ రండి, మీకు చాలా మంది తెలియదండి, ఇంటర్వ్యూలో కూడా అడిగారు యాక్చువల్ గా. ఈవెన్ నేను కూడా ఒకప్పుడు నేను ఏమనుకునేవాడు అంటే ఓన్లీ ఇది ఏసిమెట్రిక్ కదా, వేరే కీస్ కదా అని అనుకుంటున్నాను అనమాట మీకు, మీరు చూసినట్లయితే మీకు. సో ఒక దగ్గర రావాలండి మీకు. F5 వాళ్ళది ఒకటి ఉండాలి యాక్చువల్గా. నేను చూడండి, SSL and TLS uses both asymmetric and symmetric encryption to protect the confidentiality and integrity data in transit. First ఏమవుతుందంటే asymmetric encryption is used to establish secure connection between the client and server. ఫస్ట్ ఏసిమెట్రిక్ అంటే పబ్లిక్ ప్రైవేట్ కీ వాడి అదేం చేస్తుంది, మీ బ్రౌజర్ దగ్గర నుంచి క్లయింట్ బ్రౌజర్ అంటే మీ క్లయింట్ అనమాట నుంచి సర్వర్ కి ఎస్టాబ్లిష్ చేయడానికి ఏసిమెట్రిక్ ఎన్క్రిప్షన్ వాడుతుంది అనమాట. తర్వాత అండ్ సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ ఈజ్ యూస్ టు ఎక్స్చేంజ్ ద డేటా విత్ ఇన్ ఎ సెక్యూర్, అంటే వన్స్ సెక్యూర్ సెషన్ ఎస్టాబ్లిష్ అయిపోయినాక తర్వాత సిమెట్రిక్ ఎన్క్రిప్షన్ అవుతుంది, డేటా ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ చేయడానికి. డబుల్ ఎన్క్రిప్షన్ అనుకోండి మీకు ఏం జరుగుతుంది, ద క్లయింట్ కాంటాక్ట్స్ ద సర్వర్ యూజింగ్ URL HTTPS. చూడండి, ద సర్వర్ సెండ్స్ ద క్లయింట్ ఇట్స్ సర్టిఫికేట్ అండ్ పబ్లిక్ కీ. మీకు ద క్లయింట్ వెరిఫైస్ విత్ ద రూట్ సర్టిఫికేట్ అథారిటీ టు ఎన్ష్యూర్ దట్. ఇదేంటి రూట్ ట్రస్టెడ్ అథారిటీ అంటే ఏంటి మీకు,
ఇప్పుడు సింపుల్ గా నా క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ ICICIbank.com అని ఉంది కదండి. ఇప్పుడు ICICIbank.com అని ఉన్నప్పుడు ఇది నిజంగా ICICI బ్యాంక్ వెబ్సైట్ అని గ్యారంటీ ఏంటి? మీకు పేరు ఉంది కదా సార్, పేరుంటే వాళ్ళదేనా బేసిక్ గా? అట్లా వర్కౌట్ కాదు కదా. నిజంగా బ్యాంక్ దే అని చెప్పడానికి గ్యారంటీ ఏంటి అంటే ఎటువంటి గ్యారంటీ లేదు. మరి ఎవరిని నమ్మాలా? అందుకే మీరు ఇక్కడికి వచ్చినప్పుడు కనెక్షన్ ఈజ్ సెక్యూర్ అన్నప్పుడు వీళ్ళు చూసారా, వెరిఫైడ్ బై ఎంట్రస్ట్ అని చూసారా. మీకు సింపుల్ ఎగ్జాంపుల్ ఏంటంటే మీరు ఎందుకు నా దగ్గరికే ట్రైనింగ్ చేయడానికి వచ్చారు? మీకు ఏదో ఒక ఇన్స్టిట్యూట్ లో లేకపోతే అమీర్పేటలోనో లేదా ఎవరో ఒకటి చేరచ్చు కదా. సో ఎయిదర్ ఒకటి మీరు ఆన్లైన్ లో వీడియోస్ చూసి ఉండాలా, నేను యూట్యూబ్ లో, లేదా ఫ్రెండ్స్ రెఫరెన్స్ అయి ఉండాలా మీకు. ఆ రెండింటి ద్వారానే మీరు వస్తారు మీకు మోస్ట్లీ మీకు. లేదా కొత్త ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళు ఫస్ట్ 3 క్లాసెస్ విని ఉండాలి. ఈ మూడిట్లో ఒకటి జరిగి ఉండాలండి. ఫస్ట్ 3 క్లాసెస్ విని మీకు నచ్చితే జాయిన్ అయి ఉండాలా, లేదా ఫ్రెండ్స్ వచ్చి మీకు రికమెండ్ చేసి ఉండాలా, లేకపోతే మీకు ఆన్లైన్ లో మీరు వీడియోస్ చూసి ఉండాలా. 3 కూడా రెఫరెన్సేగా. మీరు చూస్తే అది రెఫరెన్స్ ఉంది కాబట్టి నా దగ్గర జాయిన్ అయ్యారు మీరు. లేకపోతే ఈ 3 లేవనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను డైరెక్ట్ గా ఏం చెప్పకుండా ఫస్ట్ క్లాస్ ఇదే డబ్బులు కడితే కరెక్ట్ మీరు జాయిన్ అవ్వాలంటే ఎంతమంది జాయిన్ అవుతారు? నమ్మకం లేదనమాట. ఇది కూడా సేమ్. ఇప్పుడు ఇది ICICI బ్యాంక్ అని ఎవరు కన్ఫర్మ్ చేస్తున్నారంటే ఈ ఎంట్రస్ట్ అని చూసారా. ఎంట్రస్ట్, డిజిసర్ట్, వెరిసైన్ వీళ్ళందరూ ఏంటంటే థర్డ్ పార్టీ కంపెనీస్ అనమాట. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. వాళ్ళు థర్డ్ పార్టీ సర్టిఫికేట్ అథారిటీస్ అంటారు. వాళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు ఎస్ ఇది ICICI బ్యాంకే. సో కాబట్టి ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది ICICI బ్యాంక్ దే, ముంబైలో ఉన్న హెడ్ క్వార్టర్స్ అక్కడికే అదే బ్యాంకు అని మీరు చెప్పడానికి ఎటువంటి ఆధారం లేదు. బట్ మనం దీన్ని నమ్మొచ్చండి. సో పని చేద్దాం. SBI.co.in అన్నాం అనుకోండి మీకు. ఫర్ ఎగ్జాంపుల్ co.in అన్నప్పుడు ఇక్కడికి వచ్చి కనెక్షన్ సెక్యూరిటీ అండ్ ఇది కూడా ఇంట్రెస్టే ఉంచండి మీకు. ఇంకోటి SBI ఆన్లైన్ అనుకుంటాను కదా. SBI ఆన్లైన్ మీకు SBI ఆన్లైన్ మీకు ఒక నిమిషం. ఆన్లైన్ SBI.SBI వాళ్ళు సపరేట్ డొమైన్ వచ్చింది. సో ఇక్కడికి వచ్చి నేను చెక్ చేస్తే కనెక్షన్ అంటే డిజిసర్ట్ అని వచ్చింది చూడండి. వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. అదే ఇక్కడ వాళ్ళే సర్టిఫికేట్ అథారిటీ అన్నమాట. వీళ్ళు వచ్చి క్లయింట్ వెరిఫైస్ దిస్ ట్రస్టెడ్ రూట్ అథారిటీ టు ఎన్ష్యూర్ సర్టిఫికేట్ ఈస్ లెజిటిమేట్. ఎందుకంటే ఇప్పుడున్న బ్రౌజర్స్ అన్ని కూడా మీకు అన్ని కూడా లేటెస్ట్ ఐడెంటిఫై చేస్తాయి. ఎట్లా తెలుస్తారంటారా? నేను ఏం చేస్తానంటే మీ సిస్టమ్ లో MMC అని టైప్ చేస్తే మైక్రోసాఫ్ట్ మేనేజ్మెంట్ కన్సోల్ అని వస్తుంది. ఇక్కడికి వచ్చి యాడ్ అండ్ రిమూవ్ స్నాప్ఇన్ అని చెప్పి సర్టిఫికేట్స్ యాడ్ చేసి మీకు ట్రస్టెడ్ రూట్ సర్టిఫికేట్ అథారిటీస్కి వెళ్ళామనుకోండి. ఇది చూసారు ఇవన్నమాట మీకు. ఇవన్నీ చూడండి, డిజిసర్ట్, కొమోడో, బాల్టిమోర్ అండ్ ఇవన్నీ కూడా దాని కిందే వస్తుంది. కొన్నిసార్లు ఏమవుద్దంటే మీ ఓన్ ఇంటర్నల్ సర్టిఫికేట్ అంటే మీరు మేనేజ్ చేసుకుంటారు. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఉందనుకోండి మీకు. మీరు చూడండి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, Microsoft.com అన్నాం అనుకోండి. దాని సర్టిఫికేట్ అథారిటీ చెక్ చేశారు అనుకోండి, అది ఏం చూపిస్తుంది అంటే చూడండి మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ అంటుంది మీకు. ఎందుకు? ఈవెన్ ఇక్కడికి వచ్చి నేను పని చేస్తాను. యూట్యూబ్కి వద్దాం బాధ్యత. యూట్యూబ్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు కనెక్షన్కి వెళ్తే గూగుల్ వచ్చింది. కొన్ని కంపెనీలు వాళ్ళ ఓన్ సర్టిఫికేట్లు వాళ్ళు వాడుకుంటాయి మీకు. ఇప్పుడు ఎంట్రస్ట్, డిజిసర్ట్ ఈ రెండు కూడా మైక్రోసాఫ్ట్ కి మన గూగుల్ కంటే పెద్ద కంపెనీలు ఏం కాదు కదా మీకు. సో ఎంట్రస్ట్ ఆ డిజిసర్ట్ వచ్చి మైక్రోసాఫ్ట్ కి నువ్వు లెజిటిమేట్ అని చెప్పడం ఎలా ఉంటుందంటే వార్డ్ మెంబర్ పోయి ప్రైమ్ మినిస్టర్ కి నువ్వు మంచోడు అని చెప్పినట్టు ఉంటుంది, నువ్వు సూపర్ అని చెప్పినట్టు ఉంటుంది. వర్కౌట్ కాదు అది అట్లా. అవునా? ఎందుకంటే దెర్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. ఇది కూడా అంతేనమాట. సో పెద్ద కంపెనీలు వాళ్ళ సర్టిఫికేట్ అథారిటీలు వాళ్ళు వాడుకుంటారు. ఒకవేళ మీరు కంపెనీలో వాడినప్పుడు ఏం చేస్తుందంటే మీకు ఆ సర్టిఫికేట్ దీంట్లో ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. అట్లా ఇట్లా వచ్చి మీకు ఇంపోర్ట్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మీకు కనిపిస్తుంది అనమాట. బట్ ఎనీవే ఈ విధంగా సర్టిఫికేట్ అథారిటీ నుంచి తీసుకుంటుంది. ద క్లయింట్ అండ్ సర్వర్ నెగోషియేట్ ఏ స్ట్రాంగర్ టైప్ ఆఫ్ ఎన్క్రిప్షన్ టు సపోర్ట్. ద క్లయింట్ ఎన్క్రిప్ట్స్ దే సెషన్ సీక్రెట్ కీ విత్ ద సర్వర్ పబ్లిక్లీ అండ్ సెండ్ ఇట్స్ టు బ్యాక్ టు సర్వర్. ఇది ఏం చేస్తుంది, వన్స్ కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసినాక ఒక కీని పంపిస్తుంది అనమాట. The server decrypts the client communication with its private key మీకు and session is established అనమాట. మీకు ఫస్ట్ ఏం జరుగుతుంది, మీకు రెండింటి మధ్య asymmetric encryption
కమ్యూనికేషన్ సెక్యూర్ గా ఎస్టాబ్లిష్ అవుద్ది. తర్వాత క్లయింట్ ఏం చేస్తుంది, ఒక సీక్రెట్ పంపిస్తుంది పబ్లిక్ కి, వాళ్ళు డీక్రిప్ట్ చేసుకుంటారు. తర్వాత సర్వర్ డీక్రిప్ట్స్ అండ్ క్లయింట్ కమ్యూనికేషన్ విత్ ఇస్ ప్రైవేట్ అండ్ సెషన్ ఇస్ ఎస్టాబ్లిష్డ్. ద సెషన్ కీ ఇస్ నౌ యూజ్డ్ టు ఎన్క్రిప్ట్ అండ్ డీక్రిప్ట్ డేటా అనమాట. అలా జరుగుతుంది మీకు. ఓకే, కుదిరితే చూడండి మీకు. దట్ ఈస్ హౌ బేసికల్ SSL వర్క్స్ అండి. SSL లేకుండా ఏదైనా వెబ్సైట్ ఉందనుకోండి, దాని జోలికి పోకూడదు యాక్చువల్గా. సరే, వాట్ అబౌట్ క్రియేట్ అయిపోయిందండి, మీరు చూసారు అనుకోండి, చూడండి AMI క్రియేట్ అయిపోయింది, చూసారా AMI అని చెప్పి ఇలా క్రియేట్ అయింది. మరి ఆ AMI పని చేస్తుందో లేదో నాకు తెలియాలి కదా. నేను ఇక్కడికి వచ్చి మీరు చూస్తే AMIస్కి వెళ్ళాను అనుకోండి, మీకు ఇది వచ్చి తీసేస్తాను నేను, ఇది అవసరం లేదు మీకు, డీరిజిస్టర్ అని చెప్పి. సో మనం డిప్లాయ్ చేసిన AMI ఇదండి మీకు, క్రియేట్ చేసిన AMI. దీన్ని టెస్ట్ చేయాలనుకున్నా, నిజంగా మనకు అనుకున్న విధంగా పనిచేస్తుందా లేదా అని చెప్పి నేనేం చేస్తాను, ఒక పని చేస్తాను ఆగండి. ఇక్కడికి వచ్చి లాంచ్ టెంప్లెట్స్కి వచ్చి, ఇక్కడికి వచ్చి లాంచ్ ఇన్స్టెన్స్ ఫ్రమ్ టెంప్లెట్ అంటాను మీకు, ఉబుంటు అండి ఇది. ఇక్కడికి వచ్చి ఏం చేస్తానంటే AMI దగ్గరకు వచ్చేసరికి నేను మారుస్తాను యాక్చువల్గా. AMI దగ్గరకు వచ్చేసరికి కిందకు వచ్చి నేను ఏం చేస్తాను, మై AMIs అంటాను. మై AMIs అని చెప్పి ఇది తీసుకుంది కదా, ఓకే అదే సెలెక్ట్ చేస్తాను. మిగతా ఏం చేంజ్ గాను, అన్నిటికంటే కిందకు వచ్చేసి ఇక్కడ మీకు ఇక్కడ ఇది తీసి నేను ఏం చేస్తాను మీకు, ఇందాక ఒక ఇది గిట్ లో ఒకటి చూస్తూ ఉన్నాను కదా, అది ఇక్కడి నుంచి తీసుకుంటాను. Ansible ప్లేబుక్ ఇది తీసుకొని నేను ఏం చేస్తానంటే మీకు ఇంకేం అలా ఇస్తాను. యాక్చువల్గా ఏమవుతుంది మీకే చూపిస్తాను. సెలెక్ట్ చేసి మనం ఏం చేస్తాం, లాంచ్ ఇన్స్టెన్స్ అని, ఇంకేం చేయాల్సిన పని లేదు, సింపుల్ గా లాంచ్ ఇన్స్టెన్స్ అని, దట్స్ ఆల్. ఓకే, లెట్ ఇట్ కమ్. EC2 వచ్చినాక మళ్ళీ వద్దాం. సో కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే SSL సర్టిఫికేట్ ని జనరేట్ చేయాలండి. మనకి SSL సర్టిఫికేట్ జనరేట్ చేయడానికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ సర్ట్ బాట్ అని ఉంటుంది అనమాట. సర్ట్ బాట్. ఓకే, ఫస్ట్ ఏంటంటే లెట్స్ ఎన్క్రిప్ట్ అని ఉంటుంది ఫర్ ఫ్రీ SSL సర్టిఫికేట్స్ అండ్ సర్ట్ బాట్ ఫర్ జనరేటింగ్ SSL certs. బై ద వే, ఈ రెండు వాడి మనం ఏం చేస్తామంటే SSL సర్టిఫికేట్ జనరేట్ చేస్తాం. జనరేట్ చేసాం, బాగానే ఉంది. ఎక్కడ పెట్టాలి తీసుకెళ్ళి, AWS ఏం చేస్తా అంటే మనం రెండు విధాలుగా చేయొచ్చు సర్టిఫికేట్స్. ఒకటి వచ్చి ఇలాగ అనమాట, ఇంకోటి వచ్చి ఏం చేయంటే generate SSL certs or SSL TLS certs using ఇట్లా చేయొచ్చు అనమాట. మీకు ఎలాగా అంటారా, ఫస్ట్ ఇది చూపిస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ACM అని ఇచ్చాను అనుకోండి మీకు. సర్టిఫికేట్ మేనేజర్ ఇక్కడ ఉంది కదా, ఓపెన్ చేద్దాం. ఇక్కడ చాలా పాత సర్టిఫికేట్లు చాలా ఉన్నాయి చూడండి మీకు. ఇక్కడ ఎక్స్పైర్డ్ ఉన్నాయి సార్, ఇవన్నీ కూడా పాత ఎక్స్పైర్డ్ చాలా ఉన్నాయి. రిమూవ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇక్కడికి వచ్చి ఇది ఏమొస్తుందంటే ఏదో ఒక రిసోర్స్ కి అసైన్ అయింది, అందుకే రావట్లేదు అని చెప్తుంది మీకు. ఓకే, మోస్ట్ ప్రాబబ్లీ ఎక్కడ ఉంటుందంటే క్లౌడ్ ఫ్రంట్ అని ఉందిగా, ఇక్కడ ఉంటుంది మీకు. క్లౌడ్ ఫ్రంట్ మనం మాట్లాడలేదులేండి. మీకు ఏమి లేవు కదా, మరి ఎందుకు 49 కూడా సరే, ఒక పని చేద్దాం. 49, 50, 51 ఈ మూడింటిని తీసేద్దాం, డిలీట్ అని చెప్పి నేను సో ARN స్టేటస్ రిసోర్స్ నాట్ ఫౌండ్ రిక్వెస్ట్ అని వస్తుంది మీకు. డిలీట్ అయిపోయింది. ఇలా ఉన్నాయన్నమాట మీకు. 52, 53 ఇలా ఉన్నాయి మీకు.
క్లౌడ్ ఫ్రంట్ లో ఏముంది మీకు 52 ఈ తర్వాత ఈ 52ని సరే మళ్ళీ తీసేస్తానులేండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే రిక్వెస్ట్ అంటానండి. రిక్వెస్ట్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మీకు నాకు 2 సర్టిఫికేట్లు కావాలి. ఒకటి వచ్చి star.aws.b55.xyz ఒకటి, దాన్ని ఏమంటారంటే వైల్డ్ కార్డ్ సర్టిఫికేట్ అంటారు. అంటే స్టార్ దగ్గర ఏముండొచ్చు, డబ్ల్యూడబ్ల్యూ ఉండొచ్చు, సిడిఎన్ ఉండొచ్చు, ఏబిసిడి ఉండొచ్చు. దీని ఏమంటారంటే నేకెడ్ డొమైన్ అంటారు. మీకు పైన వచ్చి వైల్డ్ కార్డ్ అంటారు, కింద వచ్చి నేకెడ్ డొమైన్ అని చెప్పి డిఎన్ఎస్ వ్యాలిడ్ డిఎన్ఎస్ ఉంది కాబట్టి ఇక్కడికి వచ్చి రిక్వెస్ట్ అనండి. మీకు ఇట్లా రిక్వెస్ట్ అన్నప్పుడు ఇది ఏం చేస్తుందంటే మీకు పెండింగ్ లోకి వెళ్తుంది. మీకు పెండింగ్ వచ్చి మీరు ఓపెన్ చేస్తే ఇది ఏమంటుంది, ఓకే మీకు సర్టిఫికేట్ ఇస్తా కానీ మీరు ఏం చేయాలంటే ఇది క్రియేట్ చేయాలా అంటుంది మీరు చూస్తే. సో నేనేం చేస్తానంటే ఇది కాపీ చేయండి, రూట్ 53కి వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి మీకు ఇలా వచ్చి ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, మీకు వాళ్ళు టెక్స్ట్ రికార్డ్ ఉన్నారు, సారీ ఇక్కడికి వచ్చి టీఎక్స్టీ రికార్డ్ తీసుకొని ఇక్కడికి మనం ఏం చేయాలి, మనం ఇది సారీ సీనేమ్ అండి, సారీ సీనేమ్ అనమాట. ఇది కాపీ చేసి సీనేమ్ వచ్చి ఇలా ఇచ్చేసి డిఫైన్ సింపుల్ రికార్డ్ అనండి. మీకు ఇలా ఇచ్చి క్రియేట్ రికార్డ్ అనండి. మీకు ఇలా ఇచ్చినాక ఇప్పుడు ఇక్కడ పోయి చెక్ చేసామనుకోండి, మీకు కాసేపట్లో మీకు రిఫ్రెష్ చేస్తే రెండు కూడా మీకు యాక్సెప్ట్ అయిపోవాలి. అది పోయి చెక్ చేసుకుంటుంది అనమాట, చెక్ చేసుకుని అయిపోతుంది. సరే ఇది రానివ్వండి. ఈ లోపల మన మెషిన్కి వెళ్ళాను అనుకోండి, మన మెషిన్ ఇది కదా. సో నేను ఏం చేస్తాను, మీకు ఇది కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చామనుకోండి, మీకు ఇలా రావాలన్నమాట. చూసారా, వెల్కమ్ టు AWS B25 అంటే మనం కస్టమైజ్ చేసిన విధంగా మీకు వచ్చింది అని అర్థం అనమాట. మీకు మీరు చూస్తే మీకు ఇలా వచ్చేలా అర్థం. సో కాబట్టి ఎస్ మీకు సర్వర్ అంతా కూడా ప్రాపర్ గా డిప్లాయ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఈ సర్వర్నే వాడుకుంటాను సర్ట్బాట్ కోసం. ఫస్ట్ మన ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చి మనకి దీని సంగతి ఏందని చెక్ చేయాలి కదా. సర్టిఫికేట్స్ రీఫ్రెష్ చేసామనుకోండి, వచ్చేసింది చూడండి. మీకు AWS B55కి లోపలికి వచ్చామనుకోండి, మీరు చూస్తే రెండిటికి కూడా సర్టిఫికేట్ అనేది ఇష్యూ అయిపోయింది. మనం ఇది వాడుకోవచ్చు. అయితే దీంతో ఒక సమస్య ఏందో చెప్తాను మీకు. సమస్య ఏంటంటే ఇది ఫ్రీగా వాడుకోవచ్చు, రూపాయి ఖర్చు లేదు మీకు. ఏది మనకి ఈ AWS ఇచ్చిన సర్టిఫికేట్ మేనేజ్. నా సమస్య ఎక్కడ వస్తుందంటే, వాట్ ఇఫ్ నేను సర్టిఫికేట్లు వేరే క్లౌడ్ లో వాడాలంటే, అజూర్ లో వాడాలనుకుంటున్నాను, జీసీబీ వాడాలనుకుంటున్నాను, లేకపోతే మీ ఆఫీస్ లో కొన్ని సర్వర్స్ కు వాడాలనుకుంటున్నారు, అక్కడ మీరు ఈ సర్టిఫికేట్ వాడలేరు. ఎందుకంటే ఈ సర్టిఫికేట్లు ఎంతవరకు వ్యాలిడ్ అంటే AWS లో వాడినంత వరకే మీకు వ్యాలిడ్. మీకు AWS లో వాడినంత వరకే వ్యాలిడ్ అనమాట. అది కూడా ఈ రీజన్ వరకే, వేరే రీజన్ లో కూడా ఉండవు ఇవి మీకు. సో మళ్ళీ అక్కడ ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మీకు అంతా కూడా మళ్ళీ అక్కడ క్రియేట్ చేయాల్సి వస్తుంది. కాబట్టి మీకు ఓన్లీ ఎన్విరాన్మెంట్ వచ్చి AWS లో ఉంది అనుకుంటే ఎస్ ఇట్ మేక్ సెన్స్, మీరు ఇది వాడుకోవచ్చు, తప్పులేదు. మీకు వాట్ ఇఫ్ మీకు ఆన్ ప్రెమిసిస్ లేకపోతే అవుట్ సైడ్ ఆఫ్ AWS లో కూడా ఈ సర్టిఫికేట్స్ రిక్వైర్మెంట్ ఉందనుకోండి, దెన్ AWS సర్టిఫికేట్ మేనేజర్ అనేది మీకు పెద్ద యూజ్ అనేది కాదు. మరి దాన్ని ఓవర్కమ్ కావడానికి వి యూజ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఎ సర్ట్బాట్ అంటాము. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఫస్ట్ సర్వర్ లోకి లాగిన్ చేస్తాను నేను. సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే స్నాప్ ఇన్స్టాల్ సర్ట్బాట్ హైఫన్ లేదు మేడం, మీకు హైఫన్ క్లాసిక్ అంటాను మీకు. ఓకే, మీకు హైఫన్ క్లాసిక్ అంటాను. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు 1 minute గైస్, 1 minute.
ఓకే, ఇలా ఉంది మీకు. ఓకే, నౌ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు ఏం చేస్తానంటే ఇక్కడ చూసారనుకోండి, దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఉబుంటూ లెట్స్ ఎన్క్రిప్ట్ ఉంది కదా, అది డౌన్లోడ్ చేద్దాం ఆగండి మీకు. సో ఇక్కడికి వచ్చి మనకి AWS B55 అని చెప్పి ఇక్కడ తీసుకొస్తాను. సరే, నేను ఏం చేస్తానంటే మనం ఎలాగ తీసుకురావాలంటే ఇక్కడికి వచ్చి మీకు చూడండి, సర్ట్ బాట్ అని చెప్పి ఈమెయిల్ అడ్రస్ ఏదైనా ఇవ్వచ్చు అనుకోండి, మళ్ళీ రెన్యూ చేయాలంటే యాక్చువల్ ఈమెయిల్ ఇవ్వాలా, నేను ఏం చేస్తాను AWS B55 ఏదైనా ఇచ్చుకోవచ్చు. నా ఇంపార్టెంట్ ఏంటంటే ఇక్కడ 2 థింగ్స్ ఉన్నాయి మనకి. ఒకటి వచ్చి AWS B55 అంటాను, అంటే అర్థం ఏంటంటే మీకు -d ఇది ఇచ్చారనుకోండి, అంటే వైల్డ్ కార్డ్ కోసం అనమాట. సో నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి ఇలా ఇద్దాం, ఎస్ అన్నాం. ఇది ఏమంటుంది, సర్టిఫికేట్ ఇస్తా కానీ డొమైన్ కి నువ్వే ఓనర్ అయితే ఒక టెక్స్ట్ రికార్డ్ క్రియేట్ చేయి, ఇది కాపీ చేయండి. ఇది కాపీ చేసి నేను ఇలా వచ్చి క్రియేట్ రికార్డ్ అని చెప్పి నెక్స్ట్ వచ్చి మనం ఏం చేద్దాం, ఇలా ఆల్రెడీ ఉందని చెప్తుంది. ఓకే, ఇట్స్ ఓకే, ఆల్రెడీ ఉంటే దాన్ని అప్డేట్ చేసి ఇక్కడ ఇంతకుముందు దేనికో ఇది అనమాట మీకు. సారీ, క్రియేట్ అని చెప్పి ఒక నిమిషం ఆగండి, క్రియేట్ అని చెప్పి నేను ఏం చేస్తాను, నెక్స్ట్ అని చెప్పి ఏం చేయాలి, ఇలా ఇవ్వండి. ఇక్కడికి వచ్చి TXT రికార్డ్ ఇవ్వండి. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఇలా ఇద్దాం. సో ఇలా ఇచ్చినాక మీరు చూసినట్లయితే ఇలా ఇచ్చినాక నా నెక్స్ట్ ఏమవుతుందంటే మీకు లెట్స్ వెయిట్ ఫర్ ఇట్, ఒక 1 minute టైం ఇవ్వండి. టైం ఇచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడికి ఒక 1 minute టైం ఇచ్చి ఎంటర్ కొట్టారు అనుకోండి, అది పోయి DNS లో చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకొని మీకు ఏంటంటే చూడండి, ఇలా మీరు తొందరగానే చేస్తే ఇలాగే ప్రాబ్లం వస్తుంది మీకు. ఓకే, నేను పని చేస్తాను, మళ్ళీ AWS B55 55.x మళ్ళీ అడుగుతుంది చూడండి మీకు. సో నేను ఏం చేస్తాను, ఇది తీసుకొచ్చి మీకు బ్యాక్ వచ్చి TXT రికార్డ్, ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, రికార్డ్ నేమ్ తప్పండి మీకు, ఇది తప్పు, సారీ, ఇది రికార్డ్ నేమ్, ఇలా ఇచ్చి దాని కింద ఇది ఇవ్వాలి మీకు. ఇలా ఇవ్వాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒక 30 seconds to 1 minute వెయిట్ చేయండి. వెయిట్ చేసి అండ్ దెన్ మీరు పోయి చెక్ చేశారు అనుకోండి, మీకు అప్పుడు ఓకే DNS లో రికార్డ్ ఫైండ్ అవుట్ అయింది కాబట్టి మీకు ఏం చేస్తుంది, మీకు సర్టిఫికేట్ ఇస్తుంది అన్నమాట. పోయి చెక్ చేసుకొని చూడండి, ఎస్ సర్టిఫికేట్ మీకు ఇచ్చింది చూడండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు బ్యాక్ వచ్చి నేను మెయిన్ దాంట్లో SSL-TLS ఒక ఫోల్డర్ క్రియేట్ చేసి ఓపెన్ విత్ కోడ్ అంటాం. దీంతో పాటు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే ఆ 2 కీస్ ఇక్కడ కాపీ చేస్తాను, తర్వాత అవసరం ఉంది దాంతో నేను ఏం చేస్తాను, వైల్డ్ కార్డ్ -AWS B55 -XYZ.CRT అంటాను మీకు. కీ అంటాను మీకు. కీ ఇక్కడ
ఇక్కడ ఈ రెండు. ఓకే, రైట్. అలాగే మన నేకెడ్ డొమైన్ కూడా కావాలిగా. ఈసారి ఏం చేద్దాం మనం, ఈసారి అది తీసేసి కేవలం దీనికి మాత్రమే సర్టిఫికేట్ జనరేట్ చేయొచ్చు మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మళ్ళీ ఇదే రన్ చేసాం అనుకోండి. ఈసారి ఏమంటుంది, ఇది అడుగుతుంది అనమాట. మళ్ళీ కాపీ చేయండి, మన సర్టిఫికేట్ దగ్గరకు వచ్చి ఎడిట్ అని చెప్పి నేను ఓకే ఓకే రైట్. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మళ్ళీ ఎంటర్ కొట్టాం అనుకోండి మీకు. ఓకే, సో మళ్ళీ వచ్చి నేను ఏం చేయాలి, ఇక్కడికి వచ్చి మీకు naked.crt naked.key. ఓకే రైట్. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే, మనం ఇంపోర్ట్ చేయొచ్చు యాక్చువల్గా మీకు. ఇక్కడ సర్టిఫికేట్స్ ఇక్కడికి వచ్చి మనకి ఇక్కడ చూస్తే మీకు ఏంటి, మీకు అమెజాన్ ఇష్యూడ్ అని ఉంది. బాగా చూడండి, అమెజాన్ ఇష్యూడ్ కదా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇంపోర్ట్ అని చెప్పి మీకు ఫస్ట్ సర్టిఫికేట్ బాడీ, ఫస్ట్ వైల్డ్ కార్డ్ చేస్తాను మీకు. సర్టిఫికేట్ బాడీలో ఫస్ట్ ఇది మాత్రం తీసుకోండి, ఇక్కడ ఇవ్వండి. తర్వాత బాకీ ఏదైతే ఉందో మీకు అది సర్టిఫికేట్ చైన్ అన్నమాట, కింద ఇవ్వండి మీకు. తర్వాత కీ ఉంది కదా, కీ తీసుకొని ఇక్కడ ఇచ్చేయండి. అండ్ దెన్ నెక్స్ట్ అని చెప్పి నేను నెక్స్ట్ అండ్ ఇంపోర్ట్ అనండి, మీకు ఇంపోర్ట్ అవుతుంది. మీకు వచ్చిందా చూడండి, ఇంపోర్టెడ్ AWS B55 ఇంపోర్టెడ్ అని వచ్చింది. మళ్ళీ ఇంపోర్ట్ అని చెప్పండి. మళ్ళీ ఈసారి నేకెడ్కి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఓకే మీకు ఇంపోర్ట్ వచ్చిందండి. సో ఈ విధంగా మీరు గమనించినట్లయితే సర్టిఫికేట్స్ మనం ACM ద్వారా క్రియేట్ చేసుకొని వాడుకోవచ్చు. దాంతో పాటు ఒకవేళ లేదు, ఇప్పుడు నేను ఈ సర్టిఫికేట్ ఎక్కడైనా వాడుకోవచ్చు. ఈవెన్ నేను అజూర్ కూడా వాడుకోవచ్చు, ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అజూర్కి వాడాలనుకోండి, లెట్ మీ టు మేక్ యూ టు అండర్స్టాండ్. అజూర్ ఉంది అనుకోండి, అజూర్ లో మనం ఏం చేస్తామంటే కీ వాల్ట్ అని ఉంటుంది అనమాట. కీ వాల్ట్ లోకి లోడ్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు. ఇక్కడికి వచ్చి కాబట్టి దీన్ని PFX గా కన్వర్ట్ చేయాలా, ఇక్కడ కీ వాల్ట్స్ అని ఉంటుంది మీకు. కీ వాల్ట్స్కి వచ్చి మనం ఏం చేయాల్సి వస్తుందంటే, ఈ కీ వాల్ట్ లో మన సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఈ సర్టిఫికేట్స్ లో ఇక్కడికి అప్లోడ్ చేసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మీకు ఇది PFX కావాలి, మీకు PFX గా కన్వర్ట్ చేయాలి మీకు, అప్పుడే పనిచేస్తుంది అనమాట. దీంట్లో ఉంది ఆప్షన్ సర్టిఫికేట్ చూసినట్లయితే లేదండి. మామూలుగా మనం ఏం చేయొచ్చు అంటే ఇక్కడికి వచ్చి సర్టిఫికేట్స్ అని ఉంటుంది, సర్టిఫికేట్స్ ఎక్కడైనా వాడుకోవచ్చు మీకు. ఇదే కాకుండా నేను కావాలంటే ఏం చేయొచ్చు తెలుసా, ఇప్పుడు రైట్ నౌ ఇప్పుడు చూడండి నా ప్రాబ్లం ఏంటంటే చెప్తాను చూడండి. ఇక్కడ నేను మనకి వెబ్సైట్ రన్ అవుతుంది కదా, మీరందరూ యాక్సెస్ చేయొచ్చు. చూడండి నేను సర్టుబాటు వాడు ఏం చేయొచ్చు తెలుసా, ట్రై ఇచ్చాను, యాక్సెస్ అందరికి ఇది వస్తుంది. నేను దాన్ని ఏం చేయొచ్చు, కావాల్సి వస్తే దీనికి బ్యాక్ టు మన AW ఇక్కడికి వచ్చి క్రియేట్ ఏ రికార్డ్ అని చెప్పి నేను నెక్స్ట్ అని చెప్పి www ఇస్తాను, www అని చెప్పి
ఐపీ అడ్రస్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు, లేదంటే దీని ఐపీ కూడా ఇవ్వచ్చు మీకు. ఇది ఐపీ తీసుకొచ్చి ఇలా ఇచ్చేసి డిఫైన్ సింపుల్ రికార్డ్ అని. అవునా, చేసావా? ఇప్పుడు నేను ఏం చేస్తానంటే www.aws.b55.xyz అంటే మీకు హెచ్టిటిపి కాదు, హెచ్టిటిపి ఇవ్వండి, హెచ్టిటిపిఎస్ కాదు, హెచ్టిటిపి రావాలి మీకు. చూసారా, నాట్ సెక్యూర్ అని వచ్చింది చూడండి, నాట్ సెక్యూర్, బట్ వచ్చింది యాక్చువల్గా మనకి. ఇది సెక్యూర్ చేయడం అంటే ఎలాగా? ఇక్కడ మనం సర్ట్ బాట్ వాడచ్చు. నేను ఏం చేస్తాను చూడండి, సర్ట్ బాట్ ఓకే హైఫన్ ఎంజినిక్స్ అన్నాను అనుకోండి మీకు. ఎంటర్ ద డొమైన్ నేమ్ అంటుంది, www.aws.b55.xyz అన్నప్పుడు ఇది పోయి డొమైన్ లో చెక్ చేసుకుంటుంది అనమాట మీకు. ఓ ఉందా లేదా, నిజంగా డిఎన్ఎస్ నేమ్ ఉందా లేదా చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకొని చూసారా, సర్టిఫికేట్ ఇష్యూ అయిపోతుంది మీకు సక్సెస్ఫుల్లీ అని చెప్పి మీకు. చూడండి ఇప్పుడు నేను రీఫ్రెష్ చేస్తే ఏమవుతుందో చూడండి, హెచ్టిటిపిఎస్కి వెళ్ళిపోవాలి చూడండి మీకు. ఇంట్రెస్టింగ్. ఎందుకు ఇది రావట్లేదు? ఒక నిమిషం ఆగండి. సర్టిఫికేట్ ఇష్యూ అయినట్టు వస్తుంది, AWS-B55. I'll do one thing, నేను ఇంకోటి ఏమైనా తీసుకుంటాను. వచ్చింది చూడండి మీకు. చూసారా, హెచ్టిటిపిఎస్ వచ్చింది చూడండి మీకు, కనెక్షన్ ఇస్ సెక్యూర్, లెట్స్ ఎన్క్రిప్ట్ అని. ఈ విధంగా మనం సర్వర్ లెవెల్లో కూడా సర్టిఫికేట్స్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీకు. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట మీకు. ఓకే, సో ఇదండి ఓవరాల్ గా మీరు చూసుకున్నట్లయితే మనం డిస్కస్ చేయాల్సిన మనకి ఏఎంఐ ఎలా ప్యాకెట్ ద్వారా క్రియేట్ చేయడము, ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్స్ ఎలా క్రియేట్ చేయడము యూజింగ్ సర్ట్ బాట్. ఫిఫ్త్ వచ్చి నెక్స్ట్ ఇంకేం మాట్లాడాం, జనరేటింగ్ ఎస్ఎస్ఎల్ యూజింగ్ AWS సర్టిఫికేట్ మేనేజర్. సో సిక్స్త్ వచ్చి ఇంపోర్టింగ్ సర్టిఫికేట్స్. సెవెంత్ వచ్చి ఇన్స్టాలింగ్ సర్ట్స్ ఆన్ ఎంజినిక్స్ యూజింగ్ సర్ట్ బాట్. ఇది మనం మాట్లాడాం మనం. ఓకే, సో నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది రేపటి సెషన్ లో వచ్చి మనం డిస్కస్ చేయాల్సింది ఏంటంటే, మనకి ఫస్ట్ వచ్చి మనకి టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మాట్లాడతానండి. మనం టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్స్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత సెకండ్ వచ్చి మనం ఏం చేస్తామంటే మీకు నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ గురించి మాట్లాడతాను. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ ఎలా ఉంటుంది, ఏం చేయాలా అని చెప్పి మాట్లాడదాం. టైం పర్మిట్ చేసింది అనుకోండి మనం అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కూడా చేయొచ్చు. బట్ మోస్ట్లీ మనం ఏం చేద్దామంటే నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్, టైప్స్ ఆఫ్ లోడ్ బ్యాలెన్సర్, ఇలా ఈ రెండు మనం యూస్ చేద్దాం. ఒకవేళ టైం పర్మిట్ చేసింది అనుకోండి, నేను ఏం చేస్తాను, ఎన్ఎల్బి వర్సెస్ ఏఎల్బి ఎక్స్ప్లెయిన్ చేసి, ఒకవేళ మనకి ఎనఫ్ టైం ఉంటే మాత్రం నేను ఏం చేస్తానంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ కూడా మీకు డిప్లాయ్ చేసి చూపిస్తాను. లేదంటే వెనస్డే మనం డిప్లాయ్ చేస్తాం. అది మన ప్లాన్. ఓకేనా? సరే, క్వశ్చన్స్ అండి, ఎనీ డౌట్స్? హర్ష గారు, ఉమేష్ సార్, ఇది ఆర్గనైజేషన్ లెవెల్లో ఎట్లా చేస్తారు సార్? బికాస్ ఆర్గనైజేషన్ లెవెల్లో ఆల్ వెరైటీస్ ఆఫ్ సర్వర్స్, ఉబుంటు, అమెజాన్. మరి ఇంకో క్వశ్చన్ ఏమంటే, సిన్స్ వీఆర్ యూజింగ్ AWS ఇమేజెస్ కదా, AWS వాళ్ళను రిఫ్రెష్ చేస్తారా, అప్డేట్ చేస్తారా ఇట్లా వల్నరబిలిటీస్ ఉంటాయి? సో వై వీ హ్యావ్ టు డూ దిస్ జాబ్? సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళే వల్నరబిలిటీస్ అన్ని ఇమాజిన్, ఒక్కొక్క రోగానికి ఒక్కొక్క మందు అండి. ఫర్ ఎగ్జాంపుల్, ఓకే, నేను నా దగ్గరికి వచ్చే నేను డాక్టర్ అనుకోండి, నా దగ్గరికి వచ్చే ప్రతి ఒక్కడికి నాకు దొరికిన మందులన్నీ వేస్తే ఏమవుద్దంటే ఉన్నది దెబ్బతింటుంది. అలాగే మాక్సిమం వాళ్ళు ఏదైతే వెరీ వెరీ డేంజర్ వల్నరబిలిటీస్ ఉందో వాళ్ళు ఫిక్స్ చేసే ఇస్తారు మీకు. అయితే ఇప్పుడు మనం స్కాన్ చేసినప్పుడు వచ్చినాయి చూసారా, కొన్నిసార్లు ఏమవుతాయంటే అవసరం అవుతాయి మీకు. మీరు ఎక్సెప్షన్ క్రియేట్ చేయాలా, వద్దు, ఈవెన్ దో అది వల్నరబిలిటీ అయినా కూడా మనం అలౌ చేయాలా, బికాస్ ఆఫ్ ఫంక్షనాలిటీ కోసం మీకు. సో కాబట్టి అన్ని వాళ్ళకి ఇచ్చేస్తే, వాళ్ళు బ్లాక్ చేస్తే తర్వాత మీ అప్లికేషన్ ఇంపాక్ట్ అవుతుంది. అందుకని ఒక లెవెల్ వరకు వాళ్ళు బ్లాక్ చేస్తారు,
తర్వాత ఎందుకంటే సెక్యూరిటీ అనేది షేర్డ్ రెస్పాన్సిబిలిటీ. సో మీరు స్కాన్ చేసుకొని ఏవైతే వాళ్ళు ఇవ్వలేదో అది మీరు చేసుకోవాలి. 100% వాళ్ళే చేయాలనుకుంటే వాళ్ళు చేశారనుకోండి, ఉన్నాయి. లెట్ మీ టెల్ యూ, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు యూజ్ ఇట్, లెట్ మీ షో ఇట్ టు యూ. మీకు చాలా చాలా సెక్యూర్ ఇమేజెస్ కావాలంటే లాంచ్ ఇన్స్టెన్స్ కి వచ్చి మీకు ఇఫ్ ఆర్ వెరీ కన్సర్న్ అబౌట్ దట్, ఓకే. సో కిందకు వచ్చి మార్కెట్ ప్లేస్కి వచ్చి నేను ఇక్కడికి వచ్చి సిఐఎస్ అని ఇచ్చాము అనుకోండి. మీకు సిఐఎస్ అని ఇచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే సిఐఎస్ బెంచ్ మార్క్ లెవెల్ ఇమేజెస్ అని ఇక్కడ ఇస్తారనమాట మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వచ్చారనుకోండి, మార్కెట్ ప్లేస్ ఉంది కదా, ఈ మార్కెట్ ప్లేస్కి వచ్చారనుకోండి, చూడండి సిఐఎస్ AWS లెవెల్ 2 అని, ఇది వెరీ సెక్యూర్ అనమాట. కాకపోతే మీరు పైసలు పే చేసుకోవాల్సి వస్తుంది మీకు. అలా వాడుకోవాలి. దాని బదులు మీరు చేసుకోవచ్చు. వాళ్ళు 100% ప్యాచ్ చేసి ఇవ్వరండి, ఎందుకంటే బికాస్ ఒకవేళ మేము సెక్యూరిటీ ఇంత టైట్ కూడా మీరు వాళ్ళు అనుకోవచ్చు, కానీ మీరు అదే ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు కదా మీకు. సో మీ అప్లికేషన్ పని చేయకపోవచ్చు, అందుకని జనరిక్ గా పెట్టి ఇస్తారు మీకు. నెక్స్ట్ ఇంకో అడిగారు, ఆర్గనైజేషన్ లెవెల్ ఏంటది? ఆర్గనైజ్ లెవెల్లో లైక్ విండోస్ ఉంటుంది, ఉబుంటూ ఉంటుంది, అమెజాన్, ఇది డిఫరెంట్ ఉంటుంది కదా. అంటే ఆర్గనైజేషన్ లెవెల్ ఏమై రిఫ్రెష్ ఎవ్రీ మంత్లీ ఎట్లు చేస్తారు? మీన్స్ యూ యూజ్ ప్యాకర్ కదా, మీకు తెలిసినట్ల ఎవ్రీ మంత్ ఉంటుంది, అది తెలుసు. ఎవ్రీ మంత్ లైక్ వాట్ ఈస్ ద టూల్ ఆర్ మార్కెట్ లెవెల్, లైక్ వాట్ ఈస్ దే యూస్ ఫర్ క్రియేటింగ్ ఇమేజెస్ ప్యాకర్ వాడుకోవచ్చు, లేకపోతే మాన్యువల్ గా క్రియేట్ చేస్తారు, అది కూడా ఉంది. అది కాక AWS వాళ్ళ ఓన్ టూల్ ఒకటి ఉండాలా, సంథింగ్ కాల్డ్ యాజ్ ఈజీ టు బిల్డ్ అనేది ఒకటి ఉండాలా, ఇమేజ్ బిల్డర్, ఇది కూడా వాడుకోవచ్చు. బట్ నేను ఎప్పుడు టెస్ట్ చేయలేదు దీన్ని ఇంకా, బట్ ఏదైనా వాడుకోవచ్చు. సో ఇట్స్ నాట్ మ్యాండేటరీ మీకు. సో ప్యాకర్ చాలా మంది వాడతారండి, చాలా మంది వాడుతున్నారు కాబట్టి నేను మీకు చెప్తున్నాను, లేకపోతే నేను చెప్తాను, టైం వేస్ట్ ఎందుకు చేస్తాను. నెక్స్ట్ క్వశ్చన్స్. ఓకే, సో రేపు కొంచెం ఎక్స్టెండ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది బికాస్ ఆఫ్ టాపిక్. ఒకవేళ మనకి ఇఫ్ దర్ ఈస్ అన్ ఆపర్చునిటీ, నేను ఏం చేస్తాను అంటే అప్లికేషన్ లోడ్ బ్యాలెన్స్ కలిపి చెప్తాను, అప్పుడు ఇంకా మంచి అండర్స్టాండింగ్ ఉంటుంది. సో కాబట్టి మేబీ 10-15 దాకా పోవచ్చేమో. సో జస్ట్ దాని ప్రకారం అరేంజ్ చేసుకొని రండి. చలో, థ్యాంక్ యూ గైస్, సీ యూ టుమారో 8:45.